చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. రాజమండ్రిలో కల్వరి గ్లోరీ చర్చ్ ప్రభా, మీరు మీ చిత్తానుసారంగా స్థాపించి అనేక మందికి ప్రభా దీన్ని దీవెనకరంగా, మరి ముఖ్యంగా ప్రభా నీ వాక్యాన్ని బోధించడానికి మీరు వాడుకుంటున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 2 రోజులు ప్రభా నీ వాక్యాన్ని తీవ్ర స్థాయిలో ధ్యానం చేయాలని మేము ప్రత్యేకించుకున్నాం. ఇక్కడికి వచ్చాం, కూర్చుంటున్నాం, వాక్యాన్ని వింటున్నాం. కాబట్టి కొంచెం ఎక్కువ సమయం ప్రభా నీ వాక్యాన్ని చదవటానికి, దాంట్లో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకోవడానికి మీరు మాకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. నేను ప్రార్థన చేసిన రీతిగా మనం కొంచెం ఎక్కువ సమయం వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంటే మనకున్నటువంటి టైంలో ఏదైనా ఒక పుస్తకాన్ని పూర్తి చేసేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ మార్నింగ్ ఒక పుస్తకాన్ని, బైబిల్లో ఒక పుస్తకాన్ని, చిన్న పుస్తకమే తీసుకుంటా, కాకపోతే ఈ పుస్తకం నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను అని మీకు బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. హగ్గయి గ్రంథాన్ని మీతో కలిసి ధ్యానం చేయాలి అని నేను అనుకుంటున్నాను. చిన్న పుస్తకం, మొదటి అధ్యాయానికి 15 వచనాలు ఉంటాయి, రెండో అధ్యాయానికి 23 వచనాలు ఉంటాయి, మొత్తం 38 వచనాలు అంతే. ఈ 2 అధ్యాయాలు పూర్తిగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంఘం గురించి కొన్ని విషయాలు నేను విన్నాను. అంటే ప్రేషిత ఉద్దేశం కలిగినటువంటి సంఘం అని, అంటే సేవకుల్ని పంపించాలి, సేవకుల్ని ఆదరించాలి, మారుమూల గ్రామాల్లో పరిచయం చేసేవాళ్ళని వీలైనంత మటుకు సహకరించాలి అన్నటువంటి భావం కలిగినటువంటి సంఘంగా నేను ఆలోచించి హగ్గయి గ్రంథం నుంచి కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. అందుకనే ధ్యానం చేస్తూ ఉన్నాను. అయితే 2 పరిచయాలు ఇచ్చిన తర్వాత నేను ఈ గ్రంథంలోకి వస్తాను. అంటే అసలు హగ్గయి గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే హగ్గయి అనేటువంటి ప్రవక్త ఎప్పుడు వచ్చారు, ఆయన ఎప్పుడు ప్రవచించారు, ఈ కాలాన్ని మనం గ్రహించగలిగినట్లయితే చాలా బాగుంటుంది. మీలో కొంతమంది పెన్ను కాగితం తెచ్చుకున్నారు కాబట్టి నేను ఇచ్చేటువంటి డేట్లు రాసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడే కాదు, చచ్చిపోయేదాకా ఉపయోగపడుతుంది. ఓకే, ఎందుకంటే ఈ డేట్లు మారే చరిత్ర కదా, మారు, కాబట్టి అది అలాగే ఉండిపోద్ది. హగ్గయి గ్రంథమే కాదు, బైబిల్లో మిగిలిన గ్రంథాలు అర్థం చేసుకోవడానికి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అందుకనే మీకు చెప్తున్నాను. మన దేవుడు ఎలాంటి వాడంటే, ఆయనకి కోపం వచ్చిందనుకోండి, ఆయన మనుషులు చేసినటువంటి తప్పు మీద ఆయనకి బాధ కలిగిందనుకోండి, యాక్షన్ తీసుకోవడానికి, అంటే వాళ్ళని శిక్షించడానికి చాలా టైం తీసుకుంటాడు. చాలా టైం అంటే ముందు హెచ్చరిస్తాడు, వాళ్ళని పంపిస్తాడు, తర్వాత చిన్న చిన్న దెబ్బలు కొడతాడు. అవి విననప్పుడు అప్పుడు తీవ్ర స్థాయికి వెళ్తాడు. అది దేవుడు చేసేటువంటి పని. ఏది, మనం తప్పు చేసినప్పుడు ఆయన రియాక్షన్. అయితే మనం తప్పు ఒప్పుకునే పరిస్థితి అయితే కనుక క్షమించటానికి 1 సెకండ్ కూడా ఆగడాయన, పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు ఆయన. అందుకనే మనకి బైబిల్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఏంటనంటే ఆయన కోపగించుకోవటంలో నిదానించేవాడు, క్షమించటంలో వేగిరి పడేవాడని. అంటే మీకు అర్థం వద్దలేదని ఒక స్టోరీ లాగా చెప్పాను. ఇది ఆయనకు ఉన్నటువంటి తత్వం. ఇది ఒక వ్యక్తి జీవితంలో కావచ్చు, ఒక కుటుంబ జీవితంలో కావచ్చు, ఒక సంఘం కావచ్చు, ఒక దేశం కావచ్చు. యేసుప్రభువు దేవుడి యొక్క పద్ధతి మాత్రం అదే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం ఒక రాజ్యం, దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేల్ ద్వారా ప్రపంచానికి రక్షకుని తీసుకురావాలి అనేది ఆయనకు ఉన్నటువంటి కోరిక. ఆ నేపథ్యంలో ఇశ్రాయేల్ దేశాన్ని ఏర్పరచుకొని ఆ దేశాన్ని స్థాపిస్తున్నప్పుడు వాళ్ళు దేవుని మాట వినకపోయినప్పుడు కోపం వచ్చింది ఆయనకి. వాళ్ళు చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఆయన చాలామంది ప్రవక్తల్ని పంపించి, అయ్యా మీరు తప్పు చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారని చెప్పడం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నానంటే క్రీస్తు పూర్వం 725, అక్కడ డేట్ రాసుకోండి, క్రీస్తు పూర్వం 725, క్రీస్తు పూర్వం, అర్థమైందా, 725. ఆ టైంలో యెషయాని పంపించాడు. యెషయా
ఆ యెషయా గారు దగ్గర దగ్గర 53 సంవత్సరాలు పరిచయం చేశాడు. 53 ఇయర్స్ ఆయన పరిచయం చేశాడు. అర్థమైందండి. అయితే ఆయన హెచ్చరించడం మొదలుపెట్టారు, మీరు వింటలేదు, మీరు జాగ్రత్త అని. అయితే అప్పటికే ఇశ్రాయేల్ దేశం 2 ముక్కలైంది, మీకు తెలుసు లేదు. ఒకటి దాన్ని ఇశ్రాయేల్ అంటారు, ఇంకో దాన్ని యోధా అంటారు. ఇలాగ హెచ్చరించిన తర్వాత పెద్ద దేశమైనటువంటి ఇశ్రాయేలుని అస్సీరియలు కబ్జా చేశారు. 722 క్రీస్తు పూర్వం. డేట్ గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేల్ దేశం అనేది ఇక లేకుండా పోయింది. ఎందుకంటే అస్సీరియలు వచ్చి వాళ్ళు జయించి వాళ్ళందరినీ చెదరగొట్టారు. వాళ్ళని చెదరగొట్టిన జనాంగం ఇలాంటి పేర్లన్నీ కూడా ఉపయోగించడం జరిగింది. ఇది 722. ఇక దీనికి బ్యాటరీ అయిపోతున్నట్టుంది. ఇక మనకి యోధా దేశం ఒక్కటే ఉండిపోయింది. చాలా చిన్న దేశం, చాలా చిన్న దేశం. యోధా దేశం అనేది చాలా చిన్నది. అయితే ఆ యోధా దేశాన్ని దేవుడు హెచ్చరించడం మొదలుపెట్టాడు. అయ్యా, మీరు కనుక మాట వినకపోతే ఉత్తరాన్ని నుంచి నేను శత్రువును పంపిస్తాను, ఆయన మిమ్మల్ని చిత్రహింసలు పెడతాడు అని యెషయా ముందు చెప్పాడు. 53 సంవత్సరాలు చెప్పాడు. ఆయన తర్వాత హబక్కూకు వచ్చి ఆయనైతే ఏడ్చాడు. ఎలా ఏడ్చాడంటే, ప్రభా నువ్వు ఎలా మౌనంగా ఉంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా జీవిస్తున్నారు, ఎంత పాపం తాండవం ఆడిపోతుంది అని అంటే, కంగారు పడకు, నేను ఉత్తరాన్ని నుంచి నేను కల్దీల రాజును పంపిస్తాను అన్నాడు. అయ్యి బాబోయ్, వాడు చాలా దుర్మార్గుడు కదా, వాడు ఇనపరదాలు వాడతాడు, మేమంతా పప్పు అయిపోతామంటే అవని, అయితే వాడి సంగతి కూడా నేను చూసుకుంటాను, మీ వాళ్ళకి బుద్ధి రావాలి అని చెప్పాడు హబక్కూకుతో. మొదటి అధ్యాయం అది. 2వ అధ్యాయంలో నువ్వేం చేస్తావంటే, వాళ్ళు చేసే పాపాలు ఏంటో పెద్దగా మనుషులు కనబడేట్లు రాయి అంటాడు. ఇది 2వ అధ్యాయం. ఎప్పుడైతే హబక్కూకి దేవుడు నేను మీతో ఉన్నాను, నేనే ఈ శత్రువును పంపిస్తాను అని చెప్పాడో, తనకి ధైర్యం వచ్చి చివరికి ఏ విధంగా ముగిస్తాడంటే, నాకు తినటానికి ఫుడ్ లేకపోయినా, పడుకోవడానికి బెడ్ లేకపోయినా, ఉండటానికి షెడ్ లేకపోయినా దేవుడు నాకు ఉంటే చాలు అని ముగిచ్చేశాడు. ఓకే. కాబట్టి అని ఆయన హబక్కూకు గ్రంథాన్ని ముగిచ్చేశాడు, అయిపోయింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక యవ్వనస్తుడైనటువంటి ఒక ప్రవక్తని సీన్లోకి తీసుకొచ్చాడు. చాలా చిన్న కుర్రోడు, ఒక 20 ఏళ్ళప్పుడు ఆయన సీన్లోకి వచ్చాడు. అతని పేరు ఇర్మియా. ఆ ఇర్మియా అనేటువంటి ఆయన ప్రవచనం మొదలుపెట్టింది 628 క్రీస్తు పూర్వం. 628 క్రీస్తు పూర్వం. 1-2 సంవత్సరాలు అటు ఇటు అవ్వచ్చు, ఎందుకనంటే ఎప్పుడూ జరిగింది కదా. కొంతమంది 26 అనొచ్చు, కొంతమంది 30 అనొచ్చు, అది రమారమే. 1-2 సంవత్సరాలు ఇటు పెట్టుకోండి, అది విషయం. 68 ఆయన ప్రవచించడం మొదలుపెట్టాడు. ఆయన 40 ఏళ్ళు ప్రవచించాడు. 40 ఏళ్ళు. అయితే ఆయన్ని ఏడుపు గొట్టు ప్రవక్త అనేవాళ్ళు. ఇర్మియా నాకు బాగా ఇష్టమైన ప్రవక్త. ఎందుకని ఇర్మియా అంటే నాకు బాగా ఇష్టం అంటే, దేవుడు ఇర్మియాని పిలిచి, ఇర్మియా నువ్వు నా తరపున ప్రవచించాలి, నేను చెప్పిన మాటలు చెప్పాలి. అలాగే ప్రభా చెప్తాను. మరి నేను చిన్నోడిని కదా అంటే, లేదులే నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ధైర్యంగా వెళ్ళంటే, సరే వెళ్తాను ప్రభా. మరే ఇర్మియా నీకు ఒక మాట చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే, నువ్వు వెళ్ళి చెప్తావు కదా, వాళ్ళు ఎనరు. అవునా ప్రభా, మరి ఏం చేయమంటావు? అయినా నువ్వు చెప్పాలి. ప్రభా నిజమా? ఎనరయ్యా, చెప్పాలి. ప్రభా మళ్ళీ చెప్తే కొడతారేమో. అదే కరెక్టే, కొడతారు, నిన్ను గోతులో కూడా పడేస్తారు, నీకు అసలు బతకనవరు, కానీ నువ్వు మాత్రం చెప్తూ ఉండాలి. సరే ప్రభా నువ్వు చెప్పావు కదా, చెప్తూ ఉంటానని 40 ఏళ్ళు చెప్పాడండి. ఒక్కడు కూడా వినలేదు. 40 ఏళ్ళు చెప్పాడు, ఒక్కడు కూడా వినలేదు. ఇర్మియా కనుక మనం కాలంలో ఉంటే పనికిమాలినోడు తిట్టుండేవాళ్ళు. ఏమిట్రా సంఘంలో అభివృద్ధి లేదు, ఏమి లేదు అని ఉండేవాళ్ళు. కానీ ఇర్మియా చాలా గొప్ప ప్రవక్త. ఎందుకో తెలుసా? దేవుడికి విధేయుడు, దేవుడికి లోబడ్డాడు. అలాగ ఆయన 40 సంవత్సరాలు ప్రవచించాడు. ఈయన ప్రవచించేటప్పుడు బాగా ఏడుస్తూ, మీరు ఎంత పాపం చేస్తున్నారు, భయంకరంగా మీరు దేవుడి మాట వింటలేదు, తూర్పు నుంచి శత్రువు వస్తాడు, మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతాడని చెప్పాడు. ఆయన ప్రవచించే దినాల్లోనే క్రీస్తు పూర్వం 609 రాసుకోండి. 609లో నెబుకద్నెజరు దేవుడు చెప్పినట్లుగా ఉత్తరాన్ని నుంచి వచ్చి యెరూషలేంని దాడి చేశాడు. దాడి చేసి
కుర్రోళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు. కుర్రోళ్ళు అంటే యవనస్తులు ఉంటారు వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు. కొంతమంది ఏమని చెప్తారంటే 10,000 మందిని తీసుకెళ్ళాడేమో అంటారు. మనకి ఎంతమందిని తీసుకెళ్ళాడో తెలీదు, కానీ ఎక్కువ మందినే తీసుకెళ్ళాడు. అయితే దాంట్లో మనకి 4 తెలుసు. ఎవరు వాళ్ళు అంటే దానియేలు, వాళ్ళు 3 మిత్రులు ఉంటారే, షడ్రక్ మెషక్ అబేద్నెగో అంటారు వాళ్ళు. ఆ 4 తెలుసు. వీళ్ళని 609 క్రీస్తు పూర్వంలో ఎత్తుకుని వెళ్ళిపోయారు. వాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోయినప్పుడు రమారమి వాళ్ళ వయసు ఎంత ఉంటుందంటే 15 ఏళ్ళు 16 ఏళ్ళు అంతే. దానియేలు వయసు కుర్రోడు, 10వ క్లాస్ కుర్రోడు. వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయారు. ఆ తర్వాత మీకు దానియేలు గ్రంథంలో ఏం జరిగిందో మీకు తెలిసిందే. వాళ్ళు అక్కడికి వెళ్ళారు. దానియేలు నెమ్మదిగా ప్రధానమంత్రి అయిపోయాడు. నెబుకద్నెజర్ పరిపాలిస్తూ ఉన్నాడు బబులోను సామ్రాజ్యం. అయితే ఈ విధంగా ఎత్తుకెళ్ళిపోయి కుర్రోళ్ళని మొత్తానికి ఐఏఎస్ ఆఫీసర్లుగా అట్లా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ 587లో మళ్ళీ వచ్చాడు. ఎవరు? నెబుకద్నెజర్. 609లో వచ్చాడు కదా, మళ్ళీ 587లో వచ్చాడు. ఏడు సార్ 609 తర్వాత పెరగాలి కదా, తగ్గుతుంది ఏంటి అంటారేమో. క్రీస్తు పూర్వంలో తగ్గుకుంటూ వస్తుంది, అర్థమైంది కదండి. క్రీస్తు పూర్వంలో తగ్గుకుంటూ వస్తుంది, ఆ తర్వాత పెరుగుద్ది, అర్థమైంది కదండి. 587లో మళ్ళీ వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే ఈసారి యెరూషలేము దేవాలయాన్ని మొత్తాన్ని కొల్లగొట్టేసుకొని దాంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలని ఎత్తుకెళ్ళిపోయాడు. బంగారు ఆభరణాలంటే చెవుదుద్దులు మంగళసూత్రాలు కాదు, అవి బంగారంతో తయారు చేసిన గంగాళం, బంగారంతో తయారు చేసినటువంటి బేసిని, బంగారంతో తయారు చేసినటువంటి బకెటు, ఇలాంటి సుమారు 5,000 పరికరాలు ఎత్తుకెళ్ళిపోయాడు. 5,000 పరికరాలు, అర్థమైందా. ఆ తర్వాత ఏం చేశారంటే ఇప్పుడు సార్ గారు ఏమో సున్నం వేయించారు కదా, క్రీస్తోత్సవం సార్ గారు. నెబుకద్నెజర్ గారు సున్నం వేయించలా. ఆయన ఏం చేశాడంటే బంగారంతో పొదిగాడు. ఇప్పుడు బంగారం కావాలంటే ఏం చేయాలి? ఒక్కొక్క రాయి పట్టుకొని దాన్ని గీకాలి. సో ఆ విధంగా ఒక్కొక్క రాయి పట్టుకొని బంగారాన్ని గీక్కొని తీసుకొని వెళ్ళిపోయారు మొత్తం. యెరూషలేము దేవాలయం ఎలా అయిపోయిందంటే ఒక దెబ్బలాగా అయిపోయింది అన్నాడు. ఇప్పుడు కొన్ని బిల్డింగులు కూలిపోతే కనీసం ఆకారాలు కనబడతాయి, ఇది అలా కూడా కనబడతలా. ఎందుకంటే రాయి పీకేశారు కదా బంగారం గీక్కడానికి. అలాగ మొత్తం 587 ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఎవరు? మన నెబుకద్నెజర్. అయితే ఇప్పుడు దానియేలు గారు ప్రధానమంత్రి అయిపోయాడు కదా, కొంచెం డబ్బులు ఉంటాయి, తర్వాత పరపతి ఉంటుంది, అది ఉంటుంది కదా. మొత్తానికి ఇర్మియా గారు రాసినటువంటి ప్రవచనాన్ని తెప్పించుకున్నాడు. చుట్ట ఉంటుంది కదా, తెప్పించుకున్నాడు. ఎక్కువ ఉండవు అప్పట్లో, కాపీలు చేసి తక్కువ ఉంటాయి కాబట్టి తెప్పించుకొని మొత్తాన్ని చదువుకున్నాడు. చదువుతూ ఉంటే అంటే మనోడు చాలా భక్తిపరుడిగా ఉండేవాడు కదా. 29వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలో ఒక విషయాన్ని చదివాడు. ఏమనంటే, నా ప్రజలు పాపం చేస్తున్నారు కాబట్టి మీరు పుస్తకాలు చూసి వినొద్దు, కథలాగా వినండి. ఇది ఇప్పుడు నేను ఏమైనా చూసి మాట్లాడుతున్నానా? లేదు కదా, గుర్తుపెట్టుకోవాలి. అలాగా గుర్తుపెట్టుకోకపోతే ఎట్లాగా? నేను నెమ్మది చెప్తున్నాను కదా, కథలాగా చెప్తున్నాను కదా, ఇది కూడా గుర్తుండదంటే ఎట్లాగా? మీరు డేట్లు రాసుకోమన్నా, అర్థమైందా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో దేవుడు ఏమని చెప్తాడంటే, అయ్యా వీళ్ళ పాపం చేస్తున్నారు కాబట్టి వీళ్ళని చెదరగొట్టేస్తా. ఎక్కడికి? బబులోనికి. 70 ఏళ్ళు అయిన తర్వాత ఎవరైనా ప్రార్థన చేస్తే వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకుంటే వెనక్కి తీసుకొస్తా అని రాశాడు ఆయన. ఎవరు? ఇర్మియా రాశాడు 29వ అధ్యాయంలో. రాస్తే అది మనోడు చదివాడు. ఎవరు? దానియేలు చదివి మొత్తం డేట్లు లెక్కేసాడు. 609లో మనం వెనక్కి వచ్చాం, ఇప్పుడు 539 వచ్చింది, 70 ఏళ్ళు అయింది. దేవుడు 70 ఏళ్ళ తర్వాత ప్రార్థన చేస్తే కనుక వింటానన్నాడు. ఇప్పుడు నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి అని మొత్తానికి, అరే నేను కొన్ని రోజులు పక్క వెళ్తున్నాను అనేసి ఊర్లో ఉంటే అందరూ అడుగుతూ ఉంటారని. ప్రధానమంత్రి కదా, సంతకం పెట్టండి సార్, అది సార్, ఇది సార్ అంటారని కొన్ని రోజులు సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఊరు బయటికి వెళ్ళి ఒక నది పక్కన ఒక చిన్న టెంట్ వేయించుకొని, అర్థమైందా, అక్కడ కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 21 రోజులు ప్రార్థన చేశాడు. ఎందుకని అదే మనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తాం. ప్రభా, ప్రజలందరూ తప్పు చేశారు, ఆ తప్పునంతా నేను ఒప్పుకుంటున్నాను, మేము తప్పు చేసాం, మేము పాపం చేసాం అని మొత్తం నెత్తి మీద వేసుకొని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే 22వ రోజుకి జవాబు వచ్చింది. ఎవరికి? దానియేలు గారికి. వస్తే దానియేలు గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ దేవదూత గారు దానియేలు గారితో అంతా మాట్లాడేసిన తర్వాత, నేను వెళ్తున్నాను బాబు, కొంచెం నా మీద ప్రార్థన చేయవా అన్నాడు. ఎందుకయ్యా అని అన్నాడు. ఏమి లేదు, నువ్వు కోపం తెచ్చుకోవద్దు, నువ్వు ప్రార్థన చేసిన మొదటి రోజే దేవుడు జవాబు ఇచ్చేశాడు. అవునా? మరి 21 రోజుల దాకా ఎందుకు రాలేదంటే, ఏం చేయమంటావు, మధ్యలో గ్రీస్ దేశానికి సంబంధించిన దెయ్యంగాడు ఆపేశాడు నన్ను, వాడితో ఫైటింగ్ చేస్తూ ఉన్నాను, నా వల్ల కాకపోతే కనుక మా ఫ్రెండ్ని పిలిచాను, మీ ఇద్దరం కలిసి ఫైట్ చేసాం, ఆ తర్వాత మేము వచ్చాము అని చెప్పాడు. అర్థమైంది కదండి.
ఇప్పుడు మనం ప్రార్థన చేసేప్పుడు కొన్నిసార్లు జవాబు దేవుడు వెంటనే ఇస్తాడు, కానీ మన దగ్గర రావడానికి టైం పట్టుద్ది. ఏ అనంటే దెయ్యంగా ఆపేస్తూ ఉంటాడు జవాబుల్ని. అందుకని మన దగ్గర జవాబు వచ్చేదాకా ప్రార్థన చేస్తూ ఉండాలి. అది ఎలా ఉంటుందని అంటే, మనకి వాట్సాప్లో ఎవరన్నా వీడియో పంపించారనుకోండి, వాట్సాప్లో వీడియో మన వాట్సాప్లో ఉంటుంది, చూస్తే కనబడుతుంది, కానీ వెంటనే వీడియో చూడగలుగుతామా? మరి ఏం చేయాలి? దాన్ని డౌన్లోడ్ నొక్కాలి కదా, నొక్కితే అది రావాలి కదా, గిరగిర తిరిగి, అప్పుడు కదా. ఇంటర్నెట్ ఉంటే లేకపోతే డౌన్లోడ్ అవుద్దా? అవ్వదు కదా. ఇంటర్నెట్ లాంటిదన్నమాట ప్రార్థన. అర్థమైందా? మనం ప్రార్థన చేస్తూ ఉంటే డౌన్లోడ్ అవుతూ ఉంటుంది ఏది దేవుడిచ్చినటువంటి జవాబు. అది మన దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు వచ్చిందిరా బాబు హ్యాపీ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ దెయ్యం గడి చేసేటువంటి పని అదనమాట. ఈడేం చేస్తాడంటే దేవుడి దగ్గర నుంచి మనకు జవాబు రాకూడదు అనుకుంటాడు. దేవుడిని ఎలాగో ఆయన ఆపలేడు కాబట్టి దేవుడికి మనకి మధ్యన అడ్డుండి పడతాడు అనమాట. అందుకని 21 రోజులు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత మొత్తానికి జవాబు వచ్చింది. ఇప్పుడు జాగ్రత్త వినండి, దేవుడు వాగ్దానం చేసినట్టు చేసేసాడు. ఎలాగంటే 539కి ఒక సామ్రాజ్యం పడిపోయింది, ఇంకో సామ్రాజ్యం వచ్చేసింది. ఏ సామ్రాజ్యం పడిపోయింది? బబులోను సామ్రాజ్యం. కొత్త సామ్రాజ్యం వచ్చింది. ఏ సామ్రాజ్యం? పార్సిక వాళ్ళు సామ్రాజ్యం వచ్చింది. బబులోను సామ్రాజ్యానికి నెంబర్ 1 రాజు ఎవరంటే నెబుకద్నెజరు. పార్సీకులకి నెంబర్ 1 రాజు ఎవరంటే కోరేషు. ఆయన వచ్చాడు. ఈ కోరేష్ గారు రాగానే ఆయన ఏం చేశాడంటే మన అక్బర్ లాంటాడు అనమాట. కోరేష్ గారు, మన అక్బర్ గారు అంటే భారతదేశాన్ని పరిపాలించాడే మొఘల్ రాజు అక్బర్. అక్బర్ గారు ముస్లిం, మీకు తెలుసు కదా. ఆయన ఏం చేశాడంటే అన్ని మతాల వాళ్ళు నాకు చాలా సన్నిహితంగా ఉండాలి, అన్ని మతాల వాళ్ళకి ప్రార్థన ఉంటే నా రాజ్యం బాగా అభివృద్ధి చెందుద్దని గొడవ లేకుండా ఉండటానికి ఓ హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, గొడవ లేకుండా ఉండటానికి. అర్థమైందా? ఆయన ముస్లిం భార్య ఉంటుంది, ఓ హిందూని కూడా చేసుకున్నాడు. ఎందుకంటే హిందూ భార్య ఉంది కాబట్టి ఇంకెవడ గొడవ చేయడు. అర్థమైందా? ఇది పరిస్థితి. అంతేకాకుండా ఆయన ఏం చేశాడంటే గోవా నుంచి, అప్పట్లో క్రైస్తవత్వం భారతదేశంలో బాగా గోవాలో ఉండేది, గోవా నుంచి కొంతమంది ఫాదర్ని పిలిపించుకున్నాడు. రండి మీరు వచ్చి కూర్చోండి, మా యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూర్చుంటారు, మీ బైబిల్ ఏం బోధిస్తుందో మాకు బోధించండి అని క్లాసులు పెట్టించాడు. ఎన్ని రోజులు? 3 నెలలు. వాళ్ళు 3 వచ్చారు ఎక్కడి నుంచి, గోవా నుంచి వచ్చి వాళ్ళు క్రైస్తవ బోధలన్నీ బోధించేశారు. వాళ్ళందరితో పాటు వెనకాల కూర్చొని రాజుగారు కూడా విన్నారు. ఆ రాజుగారు వినేసి బాగుందయ్యా క్రైస్తవంలో కొన్ని విషయాలు అని ఆయన ఏం చేశాడంటే క్రైస్తవ్యంలో ఆయనకు నచ్చిన కొన్ని విషయాలు, ఇస్లాం మతంలో నచ్చిన కొన్ని విషయాలు, హిందూ మతంలో నచ్చిన కొన్ని విషయాలు అన్నిటినీ కలిపి ఒక కిచిడి తయారు చేశాడు. ఆ కిచిడి మతం పేరే దీనే ఇలాహి. అది అక్బర్ గారు సృష్టించినటువంటి మతం. ఇందులో ఏంటంటే అందరితో కూడా నేను చాలా బాగుండాలి, చదువుగా ఉండాలని. ఆ నేపథ్యంలోనే 1599లో అక్బర్ గారు ఆగ్రాలో ఓ పెద్ద చర్చి కట్టించాడు. అక్బర్ గారు కట్టించారు. ఆ చర్చి పేరు చర్చ్ ఆఫ్ అక్బర్. మీరు ఒకవేళ కుర్రోళ్ళు కొంతమంది ఉన్నారే, గూగుల్ చేసి చర్చ్ ఆఫ్ అక్బర్ అని కొట్టండి, ఆ చర్చి కూడా వస్తుంది మీకు. నేనేం అబద్ధాలు ఆడట్లేదు. అర్థమైందా? అది ఉత్తర భారతదేశంలో పురాతనమైన చర్చిల్లో అదొకటి. కట్టించింది ముస్లిం మొఘల్ రాజు కట్టించాడు. ఎందుకంటే అన్ని మతాలతో కూడా చక్కగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కట్టించుకుంటూ వచ్చాడు. ఈ కోరేష్ అనే ఆయన కూడా అలా అంటాడే. ఎలా అంటే అన్ని మతాల వాళ్ళని నేను బాగా దగ్గర చేసుకోవాలి, అన్ని మతాల వాళ్ళకు దేవుళ్ళు ఉంటాడు కదా, ఆ దేవుళ్ళకి ప్రార్థన చేస్తే ఏ దేవుడైతే నాకు దీవెన వస్తే చాలు, నా రాజ్యం బాగుంటే చాలు అనుకొని ఆ టైంలో ఈ యూదులందరికీ ఒక నాయకుడు ఉండేవాడు. ఆయన పేరు జెరుబ్బాబెల్. ఆ తర్వాత ఒక పూజారి గారు ఉండేవాడు, యాజకుడు. ఆయన పేరు యెహోషువ. ఏది మోషే శిష్యుడు యెహోషువ కాదు, ఈయన వేరే ఆయన. ఓకే, ఆయనకి మస్తు తేడా ఉంది, 1000 సంవత్సరాల తేడా ఉంది. అయితే ఈ యెహోషువని జెరుబ్బాబెల్ని పిలిచి, అయ్యా ఇదిగో నెబుకద్నెజర్ గారు ఎత్తుకొచ్చిన బంగారు సామాన్లన్నీ ఇదిగోని మొత్తం 5000 ఇచ్చేశాడు. 5000 సామాన్లు ఇచ్చేశాడు. ఇచ్చేసి మీరు వెళ్ళండి, మీ దేవాలయం కూడగొట్టేశాడంట, మీరు కట్టండి దేవాలయం, డబ్బులని నేను పంపిస్తాను. అర్థమైందా? అయితే ఈ దేవాలయం కట్టిన తర్వాత మీరు నా కోసం ప్రార్థన చేయాలి, మీ దేవుడికి ప్రార్థన చేయాలి. ఏమని? కోరేష్ గారు స్థిరపరాలని అని ప్రార్థన చేయాలంటే జెరుబ్బాబెల్ గారు, తర్వాత యెహోషువ గారు, సుమారు 47,000 మంది. ఎంతమంది? 47,000 మంది యూదులు. వీళ్ళు ఇప్పుడు మనం ఇరాన్ దేశం ఉంటుందే, అక్కడి నుంచి ప్రయాణం అయిపోయి ఇప్పుడు యెరూషలేం దగ్గరకు వచ్చారు. ఓ 2-3 నెలల ప్రయాణం ఉండి ఉంటుంది, కనీసం 3 నెలలు. ఎందుకంటే తిన్నగా రారు వాళ్ళు.
ఎందుకు తిన్నగరారంటే మంచినీళ్ళు అవుతాయి కదా దారిలో, అందుకే నది పక్కన నడుచుకుంటూ వస్తారు దాహం వేస్తే నదిలో నీళ్ళు తాగడానికి. కాబట్టి కొంచెం దూరం అవుతుంది అనమాట. ఆ విధంగా 3 నెలలు పట్టుండి ఉంటుంది, లేకపోతే 2.5 నెలలు పట్టు ఉంటుంది. యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే, ఇది ఇప్పుడు 538 ఇది జరిగింది. యెరూషలేముకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఇప్పుడు ఆ రాళ్ళు గీళ్ళన్నీ ఉంటాయి కదా, అవన్నీ సరిదేసి ముందు మనం బిల్డింగ్ కట్టాలంటే పునాది రాయేస్తాం కదా, ఫౌండేషన్ స్టోన్, అది వేశారు. ఈ ఫౌండేషన్ స్టోన్ వేసి బలులు గిల్లులు అర్పించారు. వచ్చిన 7 నెలలకే బలులు గిల్లు అని అర్పించారు. అర్పిస్తే అక్కడ 2 రకాలైనటువంటి శబ్దాలు వినబడ్డాయి. ఒక శబ్దం ఏమిటంటే గట్టిగా కేరంతలో నవ్వు, ఇంకో శబ్దం ఏంటంటే ఏడుపు. ఎవరు ఏడిచారంటే 90 ఏళ్ళు ఆ వయసు దాటిన వాళ్ళంతా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏడ్చారు. ఎందుకు ఏడ్చారంటే 70 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి మందిరాన్ని చూశారు కదా వాళ్ళు. ఆ మందిరాన్ని చూసిన వాళ్ళు ఏమన్నారంటే, అంత మందిరాన్ని మనం కట్టగలుగుతామా, ఇప్పుడు మందిరాన్ని కట్టలేము, వీళ్ళు మొదలు పెట్టారని వాళ్ళు ఏడ్చారు. కానీ కుర్రోళ్ళకి ఆ మందిరం ఎలా ఉంటుందో తెలియదు ఇదివరకు. అరే మనం ధూమ్ధాం కట్టేయచ్చులే అనేసి వీళ్ళు ఆ పండగ చేసుకుంటున్నారు. బయట ప్రజలకి ఏం అర్థం కావట్లే, వీడు ఏడుస్తాడేంటి వీడు నవ్వుతాడేంటి అని అనుకున్నారు. అర్థమైందా? ఇది 538లో జరిగింది. ఇక మందిరం కడతాం అనేది మొదలు పెడితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఉంటారు కదా, అంటే యూదులు కాని నాయకులు ఉంటారు కదా, వాళ్ళకి టెన్షన్ పట్టుకుంది. అరే వీళ్ళు మందిరం కట్టారంటే వీళ్ళని ఆపడం మన వల్ల కాదు, మందిరం కట్టకుండా ఆపేయాలి. ఎలాగ ఆపేస్తే బాగుంటుందా అని ఆలోచించి వీళ్ళు ఏం చేశారంటే నాయకుల దగ్గరికి వచ్చారు. ఏమంటే మనం కాఫీ తాగుదామా అని. తాగుదామని అన్నారు. కాఫీ తాగుతున్నప్పుడు ఏమంటే మందిరం కడతాం మొదలు పెట్టారు, బాగా ఖర్చు అవుద్ది కదా, డబ్బులు ఎలా వస్తున్నాయి అంటే కోరేష్ గారు పంపిస్తున్నారండి. అవునా? ఆ రాజుగారు పంపిస్తున్నారు మీకు? అవునండి, మొత్తం నెల వచ్చేస్తే మనకు డబ్బులు, దాంతో మనం కట్టేస్తాం. ఏమండి నాకు తెలియగడుతాను, మందిరం కడితే మీ ఫ్యామిలీకి ఏమన్నా లాభమా? నా ఫ్యామిలీకి ఏం లాభం అండి అంటే మా దేశానికి లాభం. అది దేశం సార్, మీకు బిల్డింగ్ కట్టుకోవచ్చు కదా, కొంచెం తలనొప్పి అని ఒక్కొక్కళ్ళకి నెమ్మదిగా ఎక్కిచ్చారు. వీళ్ళకి ఏమనుకున్నారేమో, ఇప్పుడు మందిరం కోసం డబ్బులు పంపిస్తూ ఉంటాడుగా కోరేషు, ఆ డబ్బులతో వీళ్ళు పార్కులు, రోడ్లు, తర్వాత స్విమ్మింగ్ పూల్స్, వీళ్ళు సొంత బిల్డింగులు కట్టేసుకోవడం మొదలుపెట్టారు. ఈ మందిరం అలాగే ఉండిపోయింది, పునాదిరాయి మాత్రం అంత ఇంకేం లేదు. ఇవన్నీ కట్టేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. ఇలాగ ఎంతకాలం కొనసాగింది? 16 ఏళ్ళు కొనసాగింది. 16 ఏళ్ళ దాకా మందిరం జోలికి ఎవడు రాలా. ఇప్పుడు క్రీస్తు పూర్వం 520 వచ్చింది. ఇప్పుడు క్రీస్తు పూర్వం 520. క్రీస్తు పూర్వం 520లో దేవుడు 2 ప్రవక్తలను పంపించాడు. 2. ఒక ఆయనేమో 111 రోజులు ప్రవచించాడు. ఎన్ని రోజులు? 3 ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు కదా. 111 రోజులు ప్రవచించాడు. అర్థమైందా? ఆ 111 రోజులు ప్రవచించిన ప్రవక్త పేరు హగ్గై. ఆయన మొత్తం 4 ప్రవచనాలు, 4. ఈ 4 ప్రవచనాలు ఎప్పుడో కూడా చెప్పచ్చు. మొదటి ప్రవచనం ఆగస్టు 29 క్రీస్తు పూర్వం 520. మొదటి ప్రవచనం ఆగస్టు 29 520 క్రీస్తు పూర్వం. రెండో ప్రవచనం అక్టోబర్ 17వ తారీఖు, అక్టోబర్ 17వ తారీఖు 520 క్రీస్తు పూర్వం. మూడో ప్రవచనం డిసెంబర్ 18వ తారీఖు పొద్దున్న, డిసెంబర్ 18వ తారీఖు పొద్దున్న. నాలుగో ప్రవచనం డిసెంబర్ 18వ తారీఖు సాయంత్రం. 4 ప్రవచనాలు. ఆగస్టు 29 నుంచి డిసెంబర్ 18కి 111 రోజులు. ఇంతే మనోడు పనిచేసింది, అంతే. 38 వచనాలు, 2 అధ్యాయాలు, 4 ప్రవచనాలు. వచ్చాడు, దడదడ వాయించేసి వెళ్ళిపోయాడు. ఇది ఆయన చేసిన పని. అయితే ఈయన అక్టోబర్ 17వ తారీఖున ప్రవచిస్తున్నటువంటి ఆ టైంలో రెండో ప్రవక్త గారు సీన్లోకి వచ్చారు. ఆయన ఇప్పుడు మనం చూడంలే. ఆయన 3 సంవత్సరాల దాకా ప్రవచించాడు, 3.5 సంవత్సరాలు. ఆయన పేరు జకరయా. ఈ 2 ప్రవక్తలు రమారమి ఒకే కాలంలో ప్రవచించుకుంటూ వచ్చారు. ఒక ఆయన ఏంటంటే ఆరంభించటానికి పూనుకున్నటువంటి ఆయన ఎవరు? హగ్గై. రెండో ఆయన ఎవరంటే దాన్ని ముగించేదాకా ప్రవచించేవాడు. ఎవరైనా? జకరయా. ఇదండి మీకు టోటల్ స్టోరీ. అర్థమైంది కదండి? ఎంత బాగుంది. బైబిల్ ఖతర్నాక్ ఉంటుందండి బాబు, చాలా బాగుంటుంది. స్టోరీలాగా గుర్తుపెట్టుకుంటే బైబిల్ చాలా బాగా అర్థం చేసుకోవచ్చు. ఇది నేను చేయాలనుకున్నటువంటి మొదటి పరిచయం. అంటే హగ్గై అనేటువంటి ఆయన ఎప్పుడు పరిచర్య చేశాడు, ఎప్పుడు ప్రవచించాడు అంటానికి బ్యాక్గ్రౌండ్ ఇది.
ఏంటి పరిస్థితి అంటే, దేవుడు కష్టపడి 47,000 మందిని కోరేష్ గారిని ప్రోత్సహించి బంగారం గెంగారం అంతా ఇచ్చి మీరు మందిరం కట్టరా అని పంపిస్తే వాళ్ళు మందిరం కట్టకుండా సొంత ఇళ్ళు కట్టుకుంటూ ఉంటే దేవుడు ఆగి 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 తట్టుకోలేక అప్పుడు ప్రవక్తను పంపించాడు. ఇది మనకి నేపథ్యం. ఈ నేపథ్యంలో మనం చదువుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఇంకో పని కూడా చేద్దాం, ఇంకో పరిచయం కూడా. ఏంటి ఆ పరిచయం ఏంటంటే, హగ్గై గ్రంథానికి 38 వచనాలు అన్నాను కదా. ఈ 38 వచనాల్లో మీకేముంటుందో కూడా చెప్పేస్తే బాగుంటుంది. స్టోరీలాగా చెప్పేస్తాను మొత్తం 38 వచనాల్లో. ఆ తర్వాత మనం ధ్యానం చేద్దాం. నేను ధ్యానం చేసేటప్పుడు మొత్తం 38 వచనాలు ధ్యానం చేయలేకపోవచ్చు. మీకు నేపథ్యం చెప్తాను, ఈ 38 వచనాల్లో స్టోరీ ఏంటో కూడా చెప్తాను. కాబట్టి మీరు ఒక పని చేయొచ్చు. ఏంటనంటే, ఇంటికి వెళ్ళి ఈ 38 వచనాలు ఉన్నాయి కదా, ఈ 38 వచనాలు ఒక 50 సార్లు చదివితే, ఎన్నిసార్లు 50 సార్లు చదివితే కొంచెం అర్థం అవుతుంది. మీరు బాగా తెలియగలవాళ్ళు కాబట్టి 50 సార్లు చదవమన్నాను. నేను తెలివి లేనివాడు కాబట్టి 100 సార్లు చదివాను. కాబట్టి నేను 100 సార్లు చదివితే నాకు ఎంత అర్థమైందో మీకు 50 సార్లు చదివితే అంత అర్థం అవుద్దని నేను అనుకుంటున్నాను. నేను మహా తెలియగలవాళ్ళు కాబట్టి. లేదు సార్, నేను చాలా తెలియగల దాన్ని ఒకసారి చదువుతానంటే నేనేం చేయలేను దానికి. అది మీ ఇష్టం, అది మీ తెలివికే దాన్ని వదిలిపెట్టేశాను. కాబట్టి ఒకటి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కువసేపు చదవాలి, ఎక్కువ సార్లు చదవాలి. ఎక్కువసేపు కూడా కాదు, ఎక్కువ సార్లు. మీరు 50 అధ్యాయాలు చదివే కంటే ఒకే అధ్యాయం 50 సార్లు చదవడం మంచిది. అప్పుడు మనకు కొంచెం అన్న తెలుస్తుంది. కాబట్టి ఇదో చిన్న పుస్తకం, లైఫ్లో ఓ చిన్న పుస్తకాన్ని పూర్తి చేస్తే బాగుంటుంది. ఎందుకనంటే పరలోకంలోకి వెళ్ళినప్పుడు హగ్గై కలిశాడు అనుకో, ఏమంటే మీ పేరేంటి? నా పేరు అంటే హగ్గై అంటే. అవునా, ఎక్కడుంటారు మీరు? అదేంటంటే నేను ఒక పుస్తకం రాశాను, మీరు చదవలేదా అని అంటే మీకు సిగ్గుపోద్ది. అంటే మీరు నా పుస్తకం చదవకుండా పరలోకంకి ఎలా వచ్చారండి అంటే మరి ఏం చేస్తారు మీరు అతను కదా. కొంతమంది ఉంటారండి ప్రవక్తలు, బాబు నీ పేరేంటంటే నా పేరు ఓబద్య. అవునా, ఎక్కడుంటారు? అదేంటంటే మనది ఒక పుస్తకం ఉంది కదా సార్ బైబిల్లో. అవునా అని నాకు అంత తెలియదు సార్ అంటే బాగోదు. ఇవన్నీ చదివేస్తే బాగుంది. అట్లా చిన్న చిన్న పుస్తకాలు, చిన్న పుస్తకాలతో మొదలు పెట్టామనుకోండి, ఆ తర్వాత పెద్ద పుస్తకాలు చదవడం చాలా సులభం అవుతుంది. ఇది మనం చేయాల్సిన పని. సరే, ఇప్పుడు హగ్గై గురించి ఉన్నది ఏంటంటే, నేను చెప్పాను కదా, ఆగస్టు 29వ తారీఖున 520 క్రీస్తు పూర్వం దేవుడు హగ్గైని పంపించాడు. పంపించి నువ్వు మాట్లాడాయా, వాళ్ళకి బుద్ధి లేదు చెప్పు, వాళ్ళకి ఆయనకు బుద్ధి ఉందా లేదా? ఇప్పుడు నా మందిరం కుప్పకూలిపోయిందా? డబ్బులు ఇచ్చి పంపించింది నేనా? పర్మిషన్ ఇచ్చి పంపించింది నేనా? మీరేమో సొంత బిల్డింగులు కట్టేసుకొని హుషారుగా బతుకుతూ ఉంటారు. ఏమన్నా బుద్ధి ఉందా మీకు? ఇది మొదటిది. ఇది అయిపోయిన తర్వాత మర్యాద కొండ అంటే, మీకు బుద్ధి లేదు కాబట్టి, మీరు నన్ను పట్టించుకోలేదు కాబట్టి, ఎంత తిన్నా కడుపు నిండదు మీకు, ఎంత సంపాదించినా కూడా డబ్బులు మిగలో, పంట వేస్తారు ఇంటికి రావు. ఎందుకో తెలుసా? ఇవన్నీ చేసేది నేనే. అవునా? ఓహో, మీ ఇప్పుడు దాకా తెగులు అనుకున్నా, తెగులేం కాదు నేనే అని దేవుడు చెప్పేశాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వాళ్ళు వెంటనే బుద్ధి వచ్చింది. వాళ్ళు చాలా మంచోళ్ళు అండి, వాళ్ళు చాలా మంచోళ్ళు. ఆగస్టు 29వ తారీఖున ప్రవక్త గారు వచ్చి బెదిరిస్తే సెప్టెంబర్ 21వ తారీఖు పని మొదలు పెట్టారు వాళ్ళు. 3 వారాల్లో పని మొదలు పెట్టారు వాళ్ళు. ఖతర్నాక్ అసలు వాళ్ళు పని మొదలు పెట్టారు. వాళ్ళు ఏం చేశారు? అయ్యా మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించు అని ఒప్పుకోవడం కాకుండా వాళ్ళు పని మొదలు పెట్టేశారు. ఇదండి మొదటి 15 వచనాలు. మొదటి 15 వచనాలకి 4 పదాలు చెప్తాను. ముందు ఇంగ్లీష్లో చెప్తా, తర్వాత తెలుగులో చెప్తా. మొదటిది, దేవుడు ఛాలెంజ్ చేశాడు. మీకు బుద్ధి ఉందా లేదా? మందిరం కూలిపోయి ఉంటే మీరు ఎలా సొంత ఇల్లు కట్టుకుంటారు అని తిట్టాడు. ఇది ఛాలెంజ్. రెండోది కర్స్, శాపాల గురించి మాట్లాడాడు. ముందు సవాలు, రెండోది శాపం. మొదటి సవాలు, రెండోది శాపం. ఏంటి శాపం? అందుకే మీ బతుకు సరిగ్గా లేదు, అందుకే మీకు తృప్తి లేదు, అందుకే మీరు ఎంత సంపాదించినా కూడా ఏమి మిగలట్లేదు అని శాపం గురించి మాట్లాడారు. ఎప్పుడైతే ఈ 2 జరిగినాయో 3వ జరిగిపోయింది. ఏంటది? ఈ నాయకులంతా కలిసి పశ్చాత్తాపడ్డారు. కన్ఫెషన్, మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించు అని అడిగారు. ఇది 3వ విషయం. మొదటిది సవాలు, రెండోది శాపము, మూడోది సంతాపం. ఇంగ్లీష్లో మొదటిది ఛాలెంజ్, రెండోది కర్స్, మూడోది కన్ఫెషన్. అయితే కన్ఫెషన్ అనేది లోన ఉంటుంది.
సంతాపం అనేది లోన ఉంటుంది. దాన్ని బయటికి వ్యక్తం చేయడానికి 4వ పని చేశారు. ఏంటది? సేవ, కన్స్ట్రక్షన్ మొదలుపెట్టేశారు. సేవ. సో మొదటి అధ్యాయానికి 4 మాటలు గుర్తుపెట్టుకుంటే 15 వచనాలు మనకి అర్థమైపోద్ది. స్టోరీ అర్థమైపోయింది మీకు, అర్థమైంది కదా. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత కట్టుకుంటూ ఉన్నారు. కొన్ని రోజులు జరిగింది, ఒక 20 రోజులు అలా కట్టారు. అక్టోబర్ 17వ తారీఖు వచ్చింది. ఈలోగా వాళ్ళకి చిన్న టెన్షన్ పట్టుకుంది. ఏం టెన్షన్ పట్టుకుందంటే, అయ్యా ఇది పూర్తి అవుద్దా లేదా, మనకు డబ్బులు సరిపోతాయా లేదా, మనం ఏదో మందిరం అంటే చిన్నది అనుకున్నాం, ఇది ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, దీన్ని కట్టడం అనేది సొలొమోను మహాజ్ఞాని డబ్బులు ఎక్కువనే కాబట్టి కట్టాడు, మన వల్ల ఎక్కడ వద్దురా బాబు అని వాళ్ళల్లో వాళ్ళకి కొంచెం నిరుత్సాహం రావడం మొదలుపెట్టింది. డబ్బులు సరిపోతాయో లేదో అని టెన్షన్ పడతాం మొదలుపెట్టారు. అప్పుడు అక్టోబర్ 17వ తారీఖున దేవుడు మళ్ళీ ప్రవక్తను పంపించారే, బుద్ధందా లేదా, డబ్బులు ఇచ్చేది నేను రా, వనరులు ఇచ్చేది నేను, మీరు కట్టుకుంటూ పోండి, మీకేంది బాధ, మీకు మాట చెప్పమంటారా, ఇప్పుడు మీరు కట్టే మందిరం ఇది వరకు మందిరం కట్టే సూపర్ ఉంటుంది, అర్థమైందా, మీరు గ్యారెంటీ కడతారు, అయితే మీరేం టెన్షన్ పడద్దు అని వాళ్ళని కంఫర్ట్ చేశాడు. వాళ్ళని నేను ఉంటాను మీతో పాటు, కంఫర్ట్, సహవాసం, నేను ఉంటాను మీతో ఉండి నేను కట్టిస్తాను. ఇది 2వ అధ్యాయం మొదటి విషయం. అయితే ఇప్పుడు మన దగ్గర కొంతమంది ఎప్పుడు పనికిమాల వాళ్ళు ఉంటారండి, ఎప్పుడు ఉంటారు పనికిమాల వాళ్ళు, ఎందుకు ఉంటారో తెలియదు కానీ మొత్తానికి ఉంటారు పనికిమాల వాళ్ళు. ఈ పనికిమాల వాళ్ళు చేసే పని ఏంటంటే, వాళ్ళు విచిత్రమైన పని చేశారు. ఎలా అంటే, పనులు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళతో పాటు స్పీడ్గా తిరుగుతూ వీళ్ళు కూడా పనులు చేసిన ఫీలింగ్లు పెడుతున్నారు. అది సరే. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు క్రిసోస్తం గారు చాలా పరిశుద్ధుడు అనుకుందాం, ఇప్పుడు నేను వెళ్ళి ఆయన తాకాను అనుకో, ఆ పరిశుద్ధత నాకు వచ్చేస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు అని అట్లాగా ఫీల్ అయిపోయి బతికేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా తక్కువ వాళ్ళేం కాదు, దిండి కింద బైబిల్ పెట్టేసుకొని ఆ టైప్ అనమాట. అలాగే వాళ్ళు బతికేస్తూ ఉన్నారు. బతికేస్తూ ఉంటే దేవుడు ఒక కంపారిజన్, ఒక సంబంధాన్ని చెప్పాడు. అరే, ఒకడు బాగా స్నానం చేశాడురా, ఇంకోటి చాలా మురుకోడురా, ఈ మురుకోడు స్నానం చేసిన వాడిని తాకితే ఆడి శుభ్రత ఈడికి వస్తుందా, ఈడి మురికి ఆడికి అంటుకుంటుందా? మరి ఆ మాత్రం బుద్ధి లేదురా. పరిశుద్ధత అతుక్కునేది కాదా, లోన్ నుంచి వచ్చేది. కాబట్టి మీరు బయట నుంచి అతికించుకుందామంటే సరిపోదు. చర్చికి వెళ్ళి సిలువు గుర్తేసుకోవటం, లేకపోతే చర్చికి వెళ్ళి కళ్ళు మూసేసుకోవటం, అది మనకేం వచ్చేది కాదు. అది పరిశుద్ధత లోన్ నుంచి రావాలి, అర్థమైందా? కొంతమంది సిలువుని ముద్దు పెట్టుకుంటే బుచ్చిదే ఉందా, చెక్కమక్క అదే కదా. మనకి పరిశుద్ధత అనేది లోన్ నుంచి ఉండాలి. అవి అంటే మనం గౌరవిస్తాం, ఆ రూపాన్ని బట్టి దాన్ని బట్టి గౌరవిస్తాం, అంతేకాని దాన్ని పూజ చేయం మనం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధ స్థలం, దేవుని ఆలయం, ఇది అది ఆరాధించడానికి వచ్చాం, గౌరవం ఉంటుంది. అంతేకాని కళ్ళకద్ద తీసుకోండి దీన్ని, మీకు అర్థమైందా? మనం ఆరాధించాం, పూజ చేయం, కానీ పూజా స్థలం అన్నట్లు మనం గౌరవిస్తాం. సో మీరు అట్లా గుర్తుపెట్టుకుంటారా అని చెప్పాడు. అదే ఇది డిసెంబర్ 18వ తారీఖు పొద్దున్న 3వ ప్రవచనం, డిసెంబర్ 18వ తారీఖు 3న. అయితే సాయంత్రం మళ్ళీ హగ్గై వచ్చాడు, డిసెంబర్ 18. అప్పటికి ఈ శేష్ బజార్ అనేటువంటి ఆయన వెళ్ళిపోయి కొత్త ఆయన వచ్చాడు, కొత్త గవర్నర్. అతని పేరు జెరుబ్బాబెల్. ఏం పేరు? జెరుబ్బాబెల్ అని వచ్చాడు. జెరుబ్బాబెల్ దగ్గరికి హగ్గై వచ్చి, బాబు, మీ తాతగారితో దేవుడు వాగ్దానం చేశాడు, ఏమనంటే నీ సింహాసనం మీద ఎప్పుడు వాడు కూర్చుంటాడని. కానీ ఏం చేయమంటారు, ఈ చెడ్డ పని చేయటం బట్టి సింహాసనం ఖాళీ అయింది. దేవుడు నిన్ను మళ్ళీ ఆ సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు, నిన్ను ముద్రవంగరంగా చేస్తానని ఒక నిబంధన చేసుకున్నాడు, ఒక కావనెంట్ చేసుకున్నాడు ఆయన. 7 ఇంగ్లీష్ పదాలు బాగా గుర్తుపెట్టుకోవచ్చు మొత్తం పూర్తి పుస్తకానికి. మొదటిది ఛాలెంజ్, రెండోది కర్స్, మూడోది కన్ఫెషన్, నాలుగోది కన్స్ట్రక్షన్, ఐదోది కంఫర్ట్, ఆరోది కంపారిజన్, ఏడోది కావనెంట్. తెలుగులో కూడా చెప్తాను. మొదటిది సవాలు, రెండోది శ్రమ, లేకపోతే దేవుడు పెట్టేటువంటి కష్టం ఏదైనా, మూడోది సంతాపం, నాలుగోది సేవ, ఐదోది సహవాసం, ఆరోది సంబంధం, ఏడోది దేవుడు ఒక సంధి చేసుకున్నాడు, కావనెంట్, సంధి చేసుకున్నాడు. ఇవ్వండి 7. ఈ 7 మాటలు మీకు గుర్తుంటే
38 వచనాలు కలిగినటువంటి హగ్గై గ్రంథం మీకు చక్కగా అర్థమైపోద్ది. సో ఇప్పుడు మీకు 2 పరిచయాలతో హగ్గై గ్రంథం మీకు కొత్తగా అనిపించకూడదు. అంటే ఏ నేపథ్యంలో ఉందో చెప్పాను, ప్రవచించిన విషయాలు ఏంటో కూడా పూర్తిగా చెప్పేశాను. ఇందులో మర్మాలు ఏమి ఉండవు, దేవుని వాక్యంలో మర్మాలు ఏమి ఉండవు. మనం సందర్భానుసారంగా చదువుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. ఇప్పుడు ఈ 2 అయిపోయిన తర్వాత మనం చేయగలిగే పని ఏంటంటే, ఇప్పుడు హగ్గై గ్రంథం తీసి టైమును బట్టి ఇప్పుడు 12:42 అయింది. అయ్యగారు ఎన్నిదా మాడొచ్చినాను అంతేనంటారా? వాళ్ళు కొడతారేమో, ఏం కొడతారంటారు? అంతేనంటారా? రైట్. భోజనం అయితే ఉందిగా బయట, సూపర్. రైట్. అంటే నేను మరీ విసికించనులే, చూస్తాను మీ ముఖాలు. ఒకవేళ వాడిపోతున్నట్లు అలాంటి పరిస్థితి ఉంటే ఆపేస్తాను. అంటే మీకు మొత్తం పుస్తకం అంతా చెప్పేశాను కాబట్టి, నేపథ్యం చెప్పేశాను కాబట్టి, ఒక వచ్చిన వివరణ చేసి ముగిచ్చేసినా కూడా ఏం బాధలేదు. ఎందుకంటే మిగిలిన మీరు చదువుకుంటారు. నేను ఎలాగో చెప్పాను, మొత్తం అంతా చెప్పలేనండి. నేను చెప్పేశాను మొత్తం అంతా చెప్పాలంటే కనుక 4-5 గంటలు పట్టుద్ది. అర్థమైందా? ప్రతి వచనాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్ళాలంటే అంత చెయ్యం మనం. అక్కడక్కడ కొన్ని విషయాలు చెప్తాను, దాంట్లోంచి ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మనం చేసేటువంటి పని. ఓకే, బాగుంది కదా? ఇప్పుడు మొదటి వచనం చూద్దాం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్త యగు హగ్గై ద్వారా యోధా దేశం మీద అధికారియు షెయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువాకును యెహోవాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా. బై ద బై మీకు చిన్న అనుమానం వస్తుంది, సార్ ఇప్పుడు మీరు 5,000 బంగారు సామాన్లు తీసుకెళ్ళిపోయారని, కోరేష్ పంపించాడని, తర్వాత అప్పుడు శేష్ బజార్ వచ్చాడని, తర్వాత ఇవన్నీ జరిగాయని మీకు ఎలా తెలుసు సార్ అని అంటే, ఎలా తెలిసి బైబిల్లోనే ఉంది. ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్కరు రాసుకుంటూ వచ్చారు. మనం చేయగలిగే పని ఏంటంటే వాటిని అన్నిటిని కూడా ఒక చోట పెట్టుకుంటే చక్కగా అమర్చిపోద్ది అనమాట. ఎజ్రా గ్రంథం మొదటి 5 అధ్యాయాలు చదివేస్తే, ఎజ్రా గ్రంథం మొదటి 5 అధ్యాయాలు చదివేస్తే, ఓహో ఆయన ఎక్కడి నుంచో చెప్పాడరా అని మీరు చెప్తారు. మన సొంత తెలివితేటలు ఏం కావయ్యా, చరిత్ర కదా చదివితే వచ్చేది. కాబట్టి ఎజ్రా గ్రంథం మొదటి 5 అధ్యాయాలు చదివేస్తే కనుక వాళ్ళు ఎంతమంది వెళ్ళారు, ఎవరు వెళ్ళారు, ఎప్పుడు పునాది వేశారు, ఆ తర్వాత ఏం జరిగింది, ఇదంతా చరిత్రలాగా రాసుకుంటూ వచ్చాడు ఎవరు? ఎజ్రా గారు. అందుకని అక్కడ మనకు తెలుస్తుంది అనమాట. సో జరిగింది ఇప్పుడు, రాసింది అప్పుడు, అది విషయం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఈ వచనం. చాలామంది ఏమనుకుంటారంటే ఈ వచనం అంత ముఖ్యం కాదు అని, కానీ ఈ వచనం ద్వారా చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. కొన్ని పాఠాలైనా మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే, మనం చదువుతుంది చెట్టు కింద కూర్చొని ఎవరో రాసిన కథ కాదు. ఎలా చెప్తున్నారు సార్ అని అంటే, చెట్టు కింద కూర్చొని ఎవడైనా కథ రాస్తే అనగనగా అని మొదలు పెడతారు. అనగనగా ఒక రాజు అనే మాట ఉపయోగించారంటే ఆడెవడో నాకు తెలియదని అర్థం. అనగనగా ఒక రోజు అంటే అది ఎప్పుడో నాకు తెలియదని అర్థం. అనగనగా ఒక ఊర్లో అంటే అది ఎక్కడో నాకు తెలియదు. దీన్ని బట్టి అనగనగా అంటే నాకు తెలియదుగా అని అర్థం. అది పరిస్థితి. అయితే బైబిల్లో అనగనగా అనే మాట ఎప్పుడు ఉండదు, చాలా స్పష్టంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్త యగు హగ్గై ద్వారా యోధా దేశం మీద అధికారి అని షెయల్తీయేలు. ఈ దర్యావేషు అనే ఆయన గురించి మనం తెలుసుకోవాలనుకుంటే మనం ఇరాన్ దేశంకి వెళ్ళాలి. ఇరాన్ దేశంలో అంటే ప్రపంచంలో 2 చోట్ల ఇలాంటివి ఉంటాయి. ఏంటనంటే పింక్ అంటే మీకు తెలుసు కదా, గులాబీ రంగు. పింక్ రంగుతో ఉండేటువంటి కొండలు ఉన్నాయి. అసలు ఊహించుకోండి, పింక్ రంగులో కొండ ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. 2 చోట్ల ఉన్నది. ఒకటి యోర్దాన్ దగ్గర ఉన్నది, రెండోది ఇరాన్ దేశంలో ఉన్నది. అర్థమైందా? యోర్దాన్లో ఉండేటువంటి ఆ పింక్ కొండల మధ్యన, గులాబీ రంగు కొండల మధ్యన ఒక కోట కట్టారు, అద్భుతమైన కోట. ఆ కోట పేరు పెట్రా. మీరు ఎందుకని అంత వివరం చేస్తున్నారంటే, మీరు కావాలంటే గూగుల్ చేసి ఇది చెప్పేది నిజమా కాదా మీరు తెలుసుకోవచ్చు. పెట్రా ప్రపంచ వింతల్లో 4వ వింత పెట్రా. ఎందుకంటే కొండలో వాళ్ళు గుహ కట్టేశారు, అది కోట కట్టేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం పూట సూర్యుని వెలుగు దాని మీద పడితే ఎంత అద్భుతంగా ఉంటుందో
అదే నేను నా కూతురు వెళ్ళాం చూడటానికి ఒకసారి, చాలా అద్భుతంగా ఉంటుంది పెట్రా. అలాంటి కొండలే మళ్ళీ ఇరాన్ దేశంలో ఉన్నాయి. నేను వెళ్ళలేదు అక్కడికి, అయితే ఫోటోలు చూసాం. ఓ పెద్ద కొండ ఉంటుంది, పింక్ కొండ. దాంట్లో ఒకదాని పక్కన ఒకటి 3 సమాధులు ఉంటాయి. ఈ సమాధులు రాజుగారుల సమాధులు. దర్యావేషు 1, దర్యావేషు 2, దర్యావేషు 3, ఇలా 3 కొండలు ఉంటాయి. అర్థమైందా? అద్భుతమైనటువంటి 3 సమాధులు ఉంటాయి అన్నమాట. నేను ఇది ఎందుకు చెప్తానంటే, దర్యావేషు అని ఇక్కడ రాసినప్పుడు ఆడెవడో, ఆడు అసలు ఉన్నాడా అనే సమస్య లేదు. ఆడి సమాధి ఉంది అక్కడ, చరిత్రలో ఉన్నవాడు. బైబిలే కాదు, బయట చరిత్ర గ్రంథాల్లో చూస్తే కూడా ఈయన రాజు ఎప్పటి నుంచి ఏంటి అనేటువంటి విషయాలన్నీ మనకి తేటతెల్లగా అర్థమైపోతూ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఈ దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున, దీన్నే మనం లెక్కలేసుకుంటే కనుక హిబ్రూ క్యాలెండర్ ప్రకారం ఎలూల్ మాసంలో జరిగింది. దాన్ని మన ఆంగ్ల క్యాలెండర్లోకి మారిస్తే కనుక ఆగస్టు నెల 29వ తారీఖున జరిగిందని చెప్పేచ్చు. అలాగే నేను లెక్కేశాను పక్కా. ఆగస్టు 29వ తారీఖున ఏం జరిగింది? ప్రవక్త యొగ్గు హగ్గై ద్వారా యోధా దేశం మీద అధికారియు షెయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలుకును, ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువాకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఇప్పుడు దేవుడు ప్రవక్తని 2 దగ్గరికి పంపించాడు. ఎవరు ఆ 2 అని అంటే, ఒక ఆయనేమో జిల్లా కలెక్టరు, ఇంకో ఆయనేమో క్రిసోస్తం గారు. క్రిసోస్తం గారు ఏమవుతారు మనకి? పాస్టర్ గారు. ఈయన పాస్టర్ గారు సేవకుడు. ఇంకొక ఆయన ఎవరో కలెక్టర్ గారు. 2కి కలిపి ఒకేసారి ప్రవక్త వెళ్ళి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? మందిరం కూలిపోయిందని. అంటే దేవుని సేవ చేసేటువంటి పని 2దే. ఎవరా 2? ఒకళ్ళు మనందరికీ తెలిసిన వాళ్ళు, పరిపూర్ణ సేవలోకి వచ్చిన వాళ్ళు. మరి మిగిలిన వాళ్ళు ఎవరు? ఉద్యోగం చేసుకునేవాళ్ళు. ఉద్యోగం చేసుకునేవాళ్ళు నేను డబ్బులు ఇస్తే సరిపోద్దులే, ఆదివారం చర్చికి వస్తే సరిపోద్దులే అంటే కుదరదు. దేవుడు మిమ్మల్ని రక్షించుకుంది ఎందుకని? సేవ చేయడానికి. దేవుడు మిమ్మల్ని రక్షించుకుందే సేవ చేయడానికి. దేవుడి టీంలో ఎక్స్ట్రా ప్లేయర్లు ఉండరు. ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు 4 కూర్చుంటారు బల్ల మీద, ఫుట్బాల్ ఆడేటప్పుడు 4 కూర్చుంటారు బల్ల మీద, కబడ్డీ ఆడేటప్పుడు 3 కూర్చుంటారు బల్ల మీద. ఎందుకని? ఎవడో పడితే వస్తాడని. కానీ దేవుని రాజ్య నిర్మాణంలో ఉన్నటువంటి మనం ఎవడో బల్ల మీద కూర్చోడు, అందరూ గ్రౌండ్లోనే ఉంటారు. నువ్వు గ్రౌండ్లో లేవు అని అంటే నువ్వు దేవుని టీంలో లేవు అని అర్థం. సార్ నేను ఉద్యోగం చేసుకుంటున్నాను సార్, నేను కుక్కుని సార్, లేకపోతే నేను కంప్యూటర్ ఆఫీసర్ని సార్, లేకపోతే నేను డాక్టర్ని సార్, లేకపోతే నేను ఇంజనీర్ సార్, ఇది నువ్వు ఎవరైతే నాకేందయ్యా? నువ్వు విశ్వాస కాదా? విశ్వాస అయితే దేవుని మందిరం కట్టే మనిషి అవ్వాలి, దేవుని సేవ చేసే పని అవ్వాలి. నీకు దేవుడు జీతం ఎందుకు ఇస్తున్నాడు, ఉద్యోగం ఎందుకు ఇస్తున్నాడు అంటే సేవ చేయడానికి. వీళ్ళని ఉద్యోగం చేయద్దురా, నీకు డబ్బులు ఇప్పిస్తాను, నువ్వు సేవ చేయరా అన్నాడు. వీళ్ళని పరిపూర్ణ సేవకులు అంటారు. వాళ్ళు ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాళ్ళు, దేవుని మీద ఆనుకొని సేవ చేసేవాళ్ళు వీళ్ళు. ఎవడైనా సేవ చేసేవాడే, ఎక్స్ట్రా ప్లేయర్లు ఎవరు లేరు. దేవుని సేవలో ఉండటం అనేది అది ఆప్షన్ కాదు, ఎంపిక కాదు, ఆబ్లిగేషన్. నీ బాధ్యత, అది నీ బాధ్యత. నువ్వు ఖచ్చితంగా చేయాల్సింది. చాలా సీరియస్గా ఆలోచించాలి. ఇప్పుడు మీరు ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ దేవుడు నన్ను రక్షించి 10 ఏళ్ళు అయింది, దేవుడు నన్ను రక్షించుకొని 20 ఏళ్ళు అయింది, ఈ 10 ఏళ్లలో 20 ఏళ్లలో దేవుని సేవ విషయంలో, దేవుని రాజ్య స్థాపన విషయంలో నేనేం చేశా? నేనేమన్నా చేయగలిగానా? నేను డబ్బుల గురించి మాట్లాడలా. ఎందుకనంటే మీరు 2వ అధ్యాయంలోకి వస్తే కనుక దేవుడు చెప్పే మాట వింటే కనుక డబ్బుల గురించి ఆలోచించరు. ఏమంటాడు తెలుసా? నేను డబ్బులు వర్షం కురిపించగలను అంటాడు దేవుడు. మీకు అర్థమైందా? దేవుడికి డబ్బులతో సమస్య కాదు. ఎవరితో సమస్య? మనుషులతో. డబ్బులతో పెద్ద సమస్య కాదు. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఆయన ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని టెన్షన్ ఏం పడలా. పేతురు వాళ్ళే చేప వస్తుంది, దాని నోట్లో నాణ్యం ఉంటుంది, నీకు నాకు కట్టేసే అన్నాడు. డబ్బులు పెద్ద విషయం కాదు ఆయనకి. గుర్తుపెట్టుకోండి, సేవకు ఇష్టపడేటువంటి మనుషులు కావడం అనే సమస్య. దేవుడికి పూర్తిగా విధేయత కలిగి ఉండే వాళ్ళతో సమస్య.
దేవుడికి పరిపూర్ణంగా సమర్పణ కలిగిన వాళ్ళు ఉండటం అనేది సమస్య. గుర్తుపెట్టుకోండి, పరిపూర్ణ సేవ చేసే వాళ్ళకి ఎంత సమర్పణ అవసరమో, ఉద్యోగం చేసుకునే వాళ్ళకు కూడా దేవుడికి అంత సమర్పణ అవసరం. సమర్పణ విషయంలో వ్యత్యాసమే ఉండదు. ఏమంటే మీరు పరిపూర్ణ సేవకులు, మీకు వేరే సమర్పణ ఉంటుంది, నేను గెస్ట్ యాక్టర్నే అంటే కుదరదు. అందుకే ఇద్దరితో ఒకేసారి మాట్లాడుతున్నాడు. ఒక ఆయనేమో జెరుబ్బాబెల్, ఆయన వృత్తిరీత్యా ఎవరు? గవర్నర్ గారు. రెండో ఆయన ఎవరు? యెహోషువ, ఆయన వృత్తిరీత్యా ఎవరు? పాస్టర్ గారు, యాజకుడు. ఇద్దరికీ ఒకేసారి మాట్లాడాడు. దేవుడు మాట్లాడితే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు, అంతేగాని పాస్టర్ ఒక్కడిదే మాట్లాడ్డా ఆయన. కాబట్టి కల్వరీ గ్లోరీ చర్చిలో ఉన్నటువంటి మీరు ఈ చర్చి సభ్యులో మరి ఎవరో నాకు తెలియదు, ఎవరైనప్పుడు కూడా దేవుని రాజ్యాన్ని కట్టేవాళ్ళం మనం. ఆ విషయం చెప్పుకోవాలి, మనం ఆ విషయం గుర్తించాలి. దేవుని రాజ్యం కోసం నేను నా పాత్ర ఏంటి, నా బాధ్యత ఏంటి, దేవుడు నాకు ఇచ్చిన తలాంతులేంటి, దేవుడు నాకు ఇచ్చిన వరాలు ఏంటి, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాలు ఏంటి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ సంబంధాలు ఏంటి. మీరు ఒకవేళ మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు, మీరు దేవుని బిడ్డ. దేవుడు ఏమంటాడు తెలుసా? ఆ ఆఫీస్లో నా గురించి సాక్షిగా నిలబడగలిగేది నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడవే. నువ్వు చర్చికి వచ్చి చప్పట్లు కొట్టి పాటలు పాడి కానుకలు ఇచ్చి నువ్వు రాకపోయినా పర్లేదు ఎక్కడికే, ఇంకోటి ఎవడన్నా వస్తాడు ఎక్కడికి, కానీ మీ ఆఫీస్కి నువ్వు తప్పించి ఇంకెవడెళ్ళడం. నువ్వు ఉన్నటువంటి ఆ పరిస్థితిలోకి నువ్వు తప్పించి ఇంకెవరు వెళ్ళరు. అది ప్రాముఖ్యం. అక్కడ ఎవరు చేస్తాడు? అక్కడ మనం చేయడానికి ఇష్టపడం. ఇక్కడ కనబడిపోతే బాగుంటుంది, పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అని చెప్పేసి కూర్చుంటే ఫ్రంట్ అటెండెన్స్ పడింది, మనకి పరలోకంలో కూడా టిక్ పడుతుంది అనుకుంటాం. అంటే మందిరం మానేమని చెప్పట్లేదు నేను. గుర్తుపెట్టుకోండి, మందిరానికి వచ్చి ఇవన్నీ చేసి అక్కడ ఉపయోగం లేకపోతే ఎలా ఉంటుంది? మీకు చిన్న మాట చెప్తాను చూడండి. ఇప్పుడు మనం స్విమ్మింగ్ కాంపిటీషన్కి వెళ్దాం అనుకుందాం. స్విమ్మింగ్ కాంపిటీషన్ అంత దాకా ఎందుకులే, స్విమ్మింగ్ అంటే మీకు మరి కష్టంగా ఉంటుంది. కానీ సింగింగ్ కాంపిటీషన్ అనుకుందాం, ఆడపిల్లలు చాలామంది ఉన్నారుగా. సింగింగ్ కాంపిటీషన్కి వెళ్దాం అనుకున్నవాడు ఎక్కడ పాడతాం మొదలు పెడతారు? ఫస్ట్ బాత్రూంలో మొదలు పెడతారు. మనం ఒరిజినల్గా మాడేసుకుందాం. ఎక్కడ మొదలు పెడతారు? బాత్రూంలో ఎందుకు పాడతారంటే బాత్రూంలో పాడితే స్వరం బాగుంటుంది, ఎంత చుట్టూ నీళ్ళు ఉంటాయి కదా, ఎక్కువ బాగుంటుంది, బాగా సెట్టింగ్ ఉంటుంది. మనం ఏమనుకుంటే ఇక్కడ పాడినట్టు బయట పాడితే బాగుంటుంది అనుకుంటారు. కొంతమంది తన్మయత్వమై పాడేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ పాట వాళ్ళకైనా వచ్చుద్ది బాత్రూంలో పాడితే. ఇది పరిస్థితి. సార్ మీకు ఎలా తెలుసా అంటారు, నాకు కూడా అదే అనుభవం కాబట్టి. అర్థం, వాళ్ళు బాత్రూంలో పాడతారు. అయితే బాత్రూంతో పాడి చచ్చిపోతే ఏం లాభం? స్టేజ్ ఎక్కకపోతే. అప్పుడు మనకు పేరు ఇస్తారు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బాత్రూమ్ సింగర్ అని ఒక బిరుదిస్తారు మనకు. బాత్రూంలో పాడొద్దంట్లా, పాడు బాత్రూంలో, ఎంత బాగా పాడిన పర్లా. కానీ ఫైనల్గా నువ్వు ఎక్కడికి ఎక్కాలి? స్టేజ్ ఎక్కాలా? చర్చికి రా, బాగా నేర్చుకో, వాక్యం ప్రార్థన చేయి, సాక్ష్యాన్ని బలోపేతం చేసుకో, విశ్వాసాన్ని పెంపొందించుకో. ఇవన్నీ ఎక్కడ ఉపయోగించాలి? నువ్వు ఆఫీస్లో, నువ్వు ఉన్న చోట. దేవుడు నీ దగ్గరికి ఎవరినైతే తీసుకొస్తున్నాడో వాళ్ళకి యేసు ప్రభు గురించి అవకాశం ఉన్నప్పుడు చెప్పడం, క్రీస్తుని నీ జీవితంలో చూపించడం, ఇది రాజ్యాన్ని కట్టడం అంటే. ఇది రాజ్యాన్ని కట్టడం అంటే. మనం ఏమనుకుంటామంటే మిషనరీలు వెళ్తున్నారు, ఇవాంజలిస్టులు వెళ్తున్నారు, పాస్టర్లు ఉన్నారు, వీళ్ళు చేస్తారు అని అనుకుంటున్నాం మనం. కరెక్టే, వాళ్ళు చెయ్యటానికి సమర్పించుకున్నారు, చేస్తున్నారు. మరి నువ్వు మారు మనసు పొందంగానే ప్రభా నీ టీం మెంబర్ని నువ్వు నాకే పని ఇస్తే అది చేస్తాను ఉండాలి నువ్వు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం గ్రౌండ్లో ఉంటేనే దేవుడు వాడుకోగలుగుతాడు, బయట ఉంటే వాడలేడు. కొంతమంది చెప్తా ఉంటారు, అన్న నాకు పిలుపు ఉందన్న, మా అమ్మకి దేవుడు దర్శనం ఇచ్చాడు చిన్నప్పుడు, నాకు పిలుపు ఉందన్న, అదే వెయిట్ చేస్తున్నానంటే ఆడిని ఎర్రగబాదాలనిపిస్తుంది నాకు. ఇప్పుడు నాకు క్రిసోస్తం గారు ఉద్యోగం ఇస్తున్నారనుకో, మా అమ్మగారికి అపాయింట్మెంట్ లెటర్ పంపిస్తాడా?
చెప్పండి, పంపిస్తాడా? నాకే పంపించేది. ఇప్పుడు దేవుడు నన్ను పిలుచుకుంటే మా అమ్మకి ఎంత చెప్తాడు? నాకే చెప్పాల్సిందే. ఇప్పుడు మీ అమ్మకి నీ కొడుకుని సిద్ధపరచు అని అన్నారనుకో, తప్పులేదు. సంసోన్ వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పినట్లు, లేకపోతే బాప్తిస్మిచ్చి యోహాను అమ్మ నాన్నకి చెప్పినట్టు వాళ్ళు సిద్ధపరుస్తారు. కానీ అపాయింట్మెంట్ లెటర్ ఎవరికి రావాలి? నీకు రావాలి. నేను పుట్టకముందే మా అమ్మకి దేవుడు చెప్పాడంటే ఇప్పుడు పుట్టేవాడిని నేను పరిచయలో వాడుకుంటానని. కానీ మా అమ్మ ఇప్పుడు నాకు చెప్పలా, ఎప్పుడు చెప్పలా. పెంచింది ఆ విధంగా. 25 ఏళ్ళప్పుడు గొడవ పెట్టి నేను సేవకి వెళ్ళిపోతానంటే 21 ఏళ్ళ నుంచి గొడవ పెడతా ఉన్నా, సేవకి వెళ్తాను, నాకు ఉద్యోగం చేయడం ఇష్టం రావట్లేదు, కానీ ఉద్యోగం చేస్తున్నా, నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ప్రసంగాలు కూడా చేస్తున్నా. 25వ ఏట నన్ను పరిచయకు పొమ్మని మా నాన్న టెలిగ్రామ్ ఇచ్చాడు. హ్యాపీ బర్త్డే అని పెట్టకుండా నా పుట్టినరోజున దేవుడు నిన్ను సేవ పిలుస్తుంటే నిన్ను ఎందుకు రాపుతాను అన్నాడు. మరి ఎంతకాలం ఎందుకు ఆపేశారని మా అమ్మని అడిగా. మా నాన్న అట్లా భయం వేసి, అంటే లేదురా నీలో పరిపక్వత వచ్చిందో లేదు, ఆగాము. అసలు నువ్వు పుట్టకముందే దేవుడు పిలిచాడురా, నిన్ను పెంచిందే దేవుడి కోసం రా. అమ్మ మరి ఇంజనీరింగ్ అదేరా, నువ్వు దేవుడికి ఉపయోగపడేవాడుగా ఉండాలి. అమ్మ మరి ఎంతకాలం నీ ఇంత చదివిపించావు, టైం వేస్ట్ కాదురా, అది అవసరం. 3 ఏళ్ళు ఉద్యోగం, అది అవసరం రా, నీకు అవసరం. ఒకళ్ళ కింద పని చేయడం నీకు తెలియాలా, అందుకే మేము చేయించాం. ఇప్పుడు నువ్వు వెళ్ళు, దేవుడు నిన్ను పిలిచాడని మాకు అర్థమవుతుంది. అపాయింట్మెంట్ లెటర్ నీకే వచ్చింది, అర్థమైందా? నాకే. మీకు అపాయింట్మెంట్ లెటర్ రావాలి. అయితే అపాయింట్మెంట్ లెటర్ ఎవరికి ఇస్తాడు దేవుడు? కూర్చున్నవాడికి ఎవడో. మీకు క్రికెట్ భాషలో చెప్తాం. నేను క్యాప్టెన్నే క్రికెట్లో. నా కింద 10 మంది ప్లేయర్లు ఉంటారు, మొత్తం 11 మందికి ఆడేది. మేము 11 మంది గ్రౌండ్లోకి వెళ్తాం. క్యాప్టెన్గా నా దగ్గర బాల్ ఉంటుంది. ఈ బాల్ ఎవరికి ఇవ్వగలుగుతాను? ఈ లోన్ ఉన్న 10 మందిలో ఎవరికైనా ఇవ్వగలుగుతాను. బయట ఉంటారా బాల్ తీసుకొని అంటాను బయట వాడిని. ఆ 10 మందిలో నువ్వుంటే దేవుడు నీకు బాల్ ఇస్తాడు. బయట కూర్చుంటే ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు నీకు అర్థమైందా? ఇది కూడా అర్థం కాకపోతే నేను ఇంకేం చేయలేను. నువ్వు లోన్ ఉంటే బాల్ నీకు ఇస్తాడు. నువ్వు ఆడేవాడివి, నువ్వు క్రికెటర్వి కాబట్టి నువ్వు బౌలర్ అవడానికి అవకాశం ఉంది. నువ్వు సేవకుడివి, సేవకుడిని పరిపూర్ణ సేవకుడు చేస్తాడు, కానీ స్పెక్టేటర్ని పరిపూర్ణ సేవకుడు చేయడు. నీకు అర్థమైందా? సేవకుడిని పరిపూర్ణ సేవకుడు చేస్తాడు, అంతేగాని స్పెక్టేటర్ని పరిపూర్ణ సేవకుడు చేయడు. లోన్ ఉంటే పని అవుతుంది. ఇప్పుడు మీరు అడగాల్సిన పని ఏంటంటే, నేను లోన్ ఉన్నానా లేదా, నీకు అందుబాటులో ఉన్నానా లేదా, ప్రభువా నువ్వు నన్ను ఏం చేయమంటే అది చేస్తా, ఎవరితో మాట్లాడమంటే అది ఉంటా, నీ వాక్యంలో నేను ఎదుగుతా, నీ సాక్షిగా నేను ఉంటా. ఇది మనం అందరం చేసేటువంటి పని. అయితే చివరి మాట చూడండి, ఆ మొదటి వచనంలో యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, సైన్యములకు అధిపతి యొగు యెహోవా. మీరు ఆ మాట చూడండి, సైన్యములకు అధిపతి. మనం మామూలు భాషలో చెప్పాలంటే కమాండర్ ఇన్ చీఫ్ అని అంటారు, మామూలుగా మన భాషలో చెప్పాలంటే క్యాప్టెన్ అంటారు, అవునా కదా? ఈ పదం లేదా, సైన్యములకు అధిపతి యొగు యెహోవా అనే మాట ఇందుట్లో 38 వచనాల్లో 14 సార్లు ఉంటుంది. 14 సార్లు ఈ సైన్యములకు అధిపతి యెహోవా అన్నదానికి అర్థం ఏంటంటే, ప్రాజెక్ట్ అంతా ఎవరిదే? యెహోవాదే. ఈ అంశం అంతా ఎవరిదే? యెహోవాదే. మందిరాన్ని కట్టేది ఎవరో? దేవుడు. సంఘాన్ని కట్టేది ఎవరో? దేవుడు. దాంట్లో పనోళ్ళు ఎవరో? చేతులు కట్టుకొని విధేయత చూపించేటువంటి ఆయన బిడ్డలు. నేను చేతులు కట్టుకొని ఆయనకి విధేయత చూపించే బిడ్డను కాదు సార్ అన్నట్టు నువ్వు కట్టట్లేదు. నువ్వు కట్టట్లేదు, అది నువ్వు చేసేటువంటి పని. సో సైన్యములకు అధిపతి యెహోవా ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్తున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్త యొగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సారంభి వేసిన ఇండ్లల్లో నివసించడానికి ఇది సమయమా? ఇప్పుడు మనం చాలాసార్లు చేసే పని ఏంటి అంటే కనుక, ఉద్యోగం రాగానే మీరు చేసే పని చెప్తున్నాను, చాలా మంచోళ్ళు కాబట్టి చెప్తున్నాను నేను, చెడ్డోళ్ళు అయితే ఈ పని చేయరు, మీరు చాలా మంచోళ్ళు అనుకుని ఈ మాటలు చెప్తున్నాను నేను, మీరు చాలా ఉత్తములు చాలా భక్తిపరులు కాబట్టి ఈ మాట చెప్తున్నాను. ఏంటంటే చాలా భక్తిపరులు చేసే పని,
ఉద్యోగం రాగానే మొదటి జీతం అంతా తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇస్తారు. చాలా భక్తి పరులు కాబట్టి. ఆ తర్వాత మొహం కూడా చూపించరు. మీరు చాలా భక్తి పరులు, మీరు మొదటి జీతం అంతా దేవునికి ఇచ్చేశానని 50 సంవత్సరాల తర్వాత కూడా చెప్తారు. మధ్యలో ఏమన్నా ఇచ్చారా అంటే లేదు. ఇది అది ఇచ్చేసి ఆ తర్వాత దేవుడిని అడుగుతారనమాట. ఏమనంటే, ప్రభా నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చావు, చాలా వందనాలు ప్రభా, ఆఫీస్కి వెళ్ళటానికి కష్టం అవుతుంది, ఓ బండి ఇచ్చిన తర్వాత ప్రభా ఎండగా ఉంటుంది, ఓ కారు, ఆ కారులో కొంచెం ఏసీ ఉండట్లేదు, ఏసీ ప్రభా, కారు గతుకుల్లో ఉంటే బాగాలేదు, కొంచెం ఖరీదైన కారు, దీనికి అద్దెమన్నా ఉందా? ఓ వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ దేవుని మందిరం, దేవుని పరిచర్య మాత్రం అంతే. వాళ్ళకి మనకి ఏమన్నా తేడా ఉందా? ఏమీ లేదు. మనోళ్ళు అంటే ఎంత స్వప్నాతోళ్ళు అంటే, నేను అలా అన్నానని అనుకోవద్దు, ఎందుకో చెప్తాను. ఎంత స్వప్నాతోళ్ళు అంటే, పట్టుచీర కొనుక్కుంటారు, బిర్యానీకి డబ్బులు ఇస్తారు, బైబిల్ కొనుక్కోవడానికి ఉచితంగా రాదా అని అడుగుతారు. ఏమంటే ఇప్పుడు ఈ మన కృపారావు గారు గిడియోన్స్లో పనిచేస్తారు కదా, మీలో చాలా బ్రదర్ గిడియోన్స్ బైబిల్ ఏమన్నా ఉందా అంటే ఆయన ఏమనుకుంటాడు, పంచి పెడతాను. కాదు, వీళ్ళు చదువుకోవడానికి. ఇలాంటి వాళ్ళని బెల్ట్ తీసుకొని కొట్టకపోయి ఏం చేయాలి సార్ చెప్పండి. మీరు నా గురించి ఓ చెడ్డ మాట ఉంది ప్రపంచానికి, తెలుగు, వీడు చాలా అరుస్తాడు సార్, వీడికి దయాదాక్షిణ్యాలు లేవు అని అంటారు. మరి ఏం చేయమంటున్నాను? ఇప్పుడు నేను అన్నీ చెప్పింది మీకు అర్థమవుతుంది కదా. దేవుడు నీ కోసం ప్రాణం పెట్టేసి, రక్తం గార్చేసేసి, అరే నిన్ను రక్షించుకున్నాను రా, నువ్వు నా సేవ చేయరా, నీకు ఉద్యోగం ఇస్తాను డబ్బుల కోసం, నువ్వు సేవ చేయరా అని అంటే, నాకు డబ్బులు కావాలి, ఉద్యోగం కావాలి, నేను సేవ చేయనంటే నేనేం చేయాలా? దేవుడికి ఎంత కోపం వచ్చిందో చూడండి, ఎంత కోపం వచ్చింది. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై 3వ వచనం, ఈ మందిరము పాడై ఉండగా మీరు సారంభి వేసిన ఎండల్లో నివసించుటకు ఇది సమయమా? అరే ఇది సమయారా? ఇళ్ళు పెద్ద కట్టేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకోవడం తప్పేం కాదు. అరే దేవుని పరిచర్యకి నా పాత్ర ఏంటి? దేవుని పరిచర్యలో నా స్థానం ఏంటి? సమయం విషయంలో కానీ, సమర్పణ విషయంలో కానీ, సొమ్ము విషయంలో కానీ, సమయము, సమర్పణ, సొమ్ము, ఈ 3. అయితే కొంతమంది చేసే పని ఏంటంటే సొమ్ము ఇచ్చేసి కూర్చుంటారు, సమయం అనరు. వాళ్ళతో దేవుడు ఏమని చెప్తాడు తెలుసా? బాబు ఇట్లా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాయి, కూర్చో ప్రభా నాకు కొంచెం బిజీగా, కూర్చోయా నాతో కొంచెంసేపు మాట్లాడు, ప్రభా నాకు చాలా బిజీ ప్రభా, కొంచెంసేపు కూర్చోయా. దేవుడికి టైం ఇవ్వవు. ప్రపంచంలో ప్రతిదానికి టైం ఇస్తావు. ఒక్కసారి ఆలోచించండి, రోజుకున్న 24 గంటల్లో ఒకవేళ నువ్వు 80 ఏళ్ళు బతికితే రోజుకి కేవలము 6 గంటలే పడుకుంటే 26 సంవత్సరాలు నిద్రపోతావంట. 80 సంవత్సరాల్లో 26 సంవత్సరాలు నిద్రే, ఇంకొక 26 సంవత్సరాలు ఉద్యోగం, ఇంకొక 4 సంవత్సరాలు పళ్ళు తోముకొని స్నానం చేయడానికి, ఆ తర్వాత మిగిలిన 20 సంవత్సరాల్లో టీవీ చూసేది 15, ఇక మిగిలిన 5 సంవత్సరాల్లో కొద్దిసేపు దేవుడికి ఇస్తావు. ఇది లెక్క. దానికి ఎంత ఫీల్ అయిపోతావో నేను మిమ్మల్ని కోరుతుంది సమయం. గివ్ గాడ్ ద నెససరీ టైం. ఆయనతో గడపటానికి, ఆయన దగ్గర ఉండటానికి. ప్రపంచంలో దేనికైనా సరే మనకు టైం తెలియదు. రీళ్ళు చూస్తూ ఉంటే టైం తెలీదు, కానీ ప్రార్థన చేస్తే టైం అవుద్ది. మీలో ఎంతమంది ఈ విధంగా ఆలోచిస్తారు? ఎలా అంటే, మా ఇంట్లో ఆలోచించేవాడిగా చెప్తున్నాను. ఒకవేళ కనుక కుటుంబ ప్రార్థన ఉంటే 2 చేయడానికి అవకాశం ప్రార్థన. ఒకటి మా అమ్మ, రెండోది మా నాన్న. నేను ఎప్పుడు కోరుకునేది మా నాన్న ప్రార్థన చేయాలని. మా నాన్న ప్రార్థన బుల్లెట్ ప్రార్థన అంటే 4-5 పాయింట్లు టప్ 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 చేస్తే అయిపోద్ది. మా అమ్మ ప్రార్థన అలా ఉండదు. మా అమ్మ ప్రార్థన చాలా ఎక్కువ ఉంటుంది.
అర్థమైందా? ప్రతి ఒక్కడి పేరు, వాడి చరిత్ర, వాడి జీవితం అంతా చెప్తుంది. మా అమ్మ ప్రార్థన చేస్తే 40 నిమిషాలు, మా నాన్న ప్రార్థన చేస్తే 10 నిమిషాలు. నేను కోరుకునేది మా నాన్న ప్రార్థన చేయాలని. అప్పటి నుంచి మనకున్న బుద్ధి అది. ఎలాగ దేవునితో గడిపినట్లు అవుద్ది? సీరియల్ చూస్తున్నట్లయితే కనుక మధ్యలో వస్తే కనుక వెంటనే పక్కన వాళ్ళని అడిగే మాట ఏంటి తెలుసా? ఒకవేళ సీరియల్ చూడటం 10 నిమిషాలు లేట్ అయిందనుక, ఏమైంది, ఆడు అక్కడికి వెళ్ళాడు కదా, వచ్చాడా? వచ్చాడే. తర్వాత ఓహో ఇప్పుడైతే ఆ 10 నిమిషాలు బ్యాక్గ్రౌండ్ తెలిస్తే సీరియల్లోకి వస్తావు, ఇలా చూడవు. కానీ బైబిల్లో మాత్రం ఇలా తీసి మధ్యలో చూసి దానికి ముందేమైందో తెలియదు, వెనకాల ఏమైందో తెలియదు. అర్థం కావట్లేదురా అంటే అర్థంగా ఎలా అవుతుంది? ఏం అర్థం అవుద్ది? ఇప్పుడు నేను అందుకనే హగ్గై గురించి ఎందుకు చెప్పాను? నేను 200 సంవత్సరాల చరిత్ర ఎందుకు చెప్పాను మీకు? అందుట్లో ఇమిడింది ఇది. 38 వచనాలు కథ ఎందుకు వినిపించాను మీకు? అది చదివితే మీకు అర్థం అవుతుందని. అందుకనే దేవుడు తిట్టాడు, నా మందిరం కూలిపోయి ఉంటే మీరేంట్రా ఇలా చేసేది అనేసి. దేవుడు కోరుకునేది ఏంటి అంటానికి ఓ చిన్న కథ చెప్తాను. ఈయన గార్డెన్ అనేటువంటి ఆయన ఒక పుస్తకం రాశాడు, హిడెన్ హాఫ్ అని. ఆ హిడెన్ హాఫ్ అనే బుక్లో ఆయన ఊహాజనికమైన కథ, ఇది నిజంగా జరిగింది కథ. కానీ చాలా అద్భుతంగా నాకు అర్థమైంది. ఏంటి ఆ కథ అంటే, యేసుప్రభు వారు చనిపోయారు. సరే, యేసుప్రభు వారు చనిపోయింది కథ అంటే కాదు, తర్వాత విషయం. తిరిగి లేచారు, అది కూడా వాస్తవమే. 40 రోజులు శిష్యులు కనబడ్డాడు, అది కూడా వాస్తవమే. పరలోకానికి ఎక్కిపోయారు, అది కూడా వాస్తవమే. ఇప్పుడు కథ ఏంటి చెప్తాను. పరలోకానికి ఎక్కెళ్ళినప్పుడు అంతా ఇలా డెకరేషన్లు, ఈ ఎల్ఈడి స్క్రీన్లు, ఆడావిడి అంతా ఉన్నాయంట. ఎక్కడ? పరలోకంలో. ఇద్దరేమో పెద్ద దండలు పట్టుకొని ఉన్నారంట. ఎవరా ఇద్దరంటే మిఖాయేలును గాబ్రియల్. యేసు ప్రభు వారు పరలోకపు గుమ్మం దగ్గరికి వెళ్ళంగానే గాబ్రియల్ గారు దండేశారంట. యేసయ్యా వెల్కమ్ బ్యాక్ టు హెవెన్, పరలోకానికి మీకు స్వాగతం అని అన్నారంట. అంటే చాలా థ్యాంక్స్ గాబ్రియల్. యేసయ్యా మీ సింహాసనం 33.5 సంవత్సరాలది ఖాళీగా ఉంది, ఎవడు కూర్చోలే దాని మీద? ఎవడు కూర్చోలే 33.5 సంవత్సరాలు? ఇంత దివ్యమైన పరలోకాన్ని వదిలేసి భూలోకానికి ఎందుకు వెళ్ళావు అని అడిగాడంట గాబ్రియల్. అదేంటి గాబ్రియల్ అలా అడుగుతున్నావు? మరియమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వేగా చెప్పింది సర్వలోకానికి సువార్త అదిదని. అవునులే చెప్పానులే, నువ్వేం చెప్తావు విందామని. అదేనయ్యా, లోకాన్ని రక్షించడానికని భూలోకంలోకి వెళ్ళాను నేను. ఈలోగా మైకేల్ దండేశాడంట. యేసయ్యా భూలోకంలోకి వెళ్ళి మనుషులు రక్షించడానికి ఏం చేసావంటే, అదేంటి మైకేల్ నువ్వు అడుగుతున్నావు? నేను చచ్చిపోయి 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత ఆ రాయిని పక్కకు దొర్లించి పైన కూర్చుంది నువ్వేగా. నేనేలే, అసలు నువ్వేం చెప్తావు విందామని. అది కాదయ్యా, మానవులు చేసిన పాపం అంతా కూడా నా మీద వేసుకొని ఆ పాపానికి వాళ్ళు పొందాల్సిన శిక్షణ నేను పొంది వాళ్ళకి రక్షణ ఉచితంగా అనుగ్రహించుదామని నేను చచ్చిపోయి 3వ దినాన్ని తిరిగి లేచా. సూపర్, బాగా చేసావు. అయితే మా ప్రశ్న ఒకటి, ఏంటది? ఇప్పుడు ప్రపంచంలో ప్రతివాడు రక్షించబడతాడా? యేసయ్య సైలెంట్ అయిపోయాడు. చెప్పేసాయా, ఇప్పుడు నువ్వు ఇంత కష్టపడి 33.5 సంవత్సరాలు ఈ సింహాసనం వదిలిపెట్టేసి కింద పనికిమాలిన ప్రపంచంలోకి వెళ్ళి నువ్వు నానా తెప్పలపడి చచ్చి 3వ దినాన్ని తిరిగి లేచి వచ్చావు. ప్రపంచం అంతటికీ కూడా సరిపడేటువంటి రక్షణ కార్యం జరిగిపోయింది. ఇప్పుడు ప్రపంచం అంతా రక్షించబడుతుందా అని అంటే ఆయన సైలెంట్ అయిపోతే చెప్పు అని అంటే, గాబ్రియల్ మిఖాయేల్ ప్రపంచం అంతా కూడా రక్షించబడటానికి సరిపడేటువంటి శ్రమను రక్షణ కార్యాన్ని చేశా, మాకు తెలిసేది. కానీ జరుగుద్దా అంటే మనుషులు అంగీకరించాలి. ఎలా అంగీకరిస్తారు అంటే, మనుషులు వాళ్ళకి ఎవరికైనా చెప్పాలి. ఎవడు చెప్తాడు? ఓ పెద్ద కమిటీని ఏమన్నా పెట్టావా? రాజుగారులకు ఏమన్నా చెప్పావా? లేకపోతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకులకి ఎవరికైనా చెప్పావా? అంటే వాళ్ళు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు కాదో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఏంటంటే, నేను 12 మందిని దగ్గర పెట్టుకొని వాళ్ళని 3.5 సంవత్సరాలు నెమ్మదిగా పెంచి, అరే మీరు ఇప్పుడు వెళ్ళి చెప్పండి రా అని చెప్పాను. ఎవరో ఆ శిష్యులా? వాళ్ళే. అందుట్లో ఒకడు ఆల్రెడీ ఊరేసుకొని చచ్చాడు. అవును, ఒకడు పోయాడు. ఒకడేమో చిన్న పాప ముందు కూడా ఆయన ఎవడో నాకు తెలియదని బొంకాడు. అవును, పేతురు. ఇంకో ఆయనేమో స్క్రూ డ్రైవర్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, గాయాల్లో ఏలు పెట్టి తిప్పితే కానీ నేను నమ్మనని. అవును, తోమ. నువ్వు నమ్మింది వాళ్ళనేనా? వాళ్ళనే. ఒకసారి వేసే ఆలోచించు, ఇంత కష్టపడి ఈ పని చేసావు, వాళ్ళు ఎవ్వరికి చెప్పకుండా కాముష్గా చచ్చిపోయారనుకో, నీ పరిస్థితి ఏంటి?
అంటే యేసయ్య గాబ్రియేలు మైకేల్ అంక చూసి జాగ్రత్తగా అనండి ఆ మాట. ఆయన అన్న మాట ఏంటి తెలుసా? గాబ్రియేలు మైకేల్ వాళ్ళు చెప్పకపోతే నాకు ఇంకెవరు లేరు, నాకు ఇంకెవరు లేరు. వాళ్ళని నమ్మి అతి విలువైన సువార్త వాళ్ళ చేతిలో పెట్టాను నేను. వాళ్ళు చెప్పకపోతే నాకు ఇంకెవరు లేరు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళతో ఈ మాట చెప్పగలను నేను. దేవుడు మిమ్మల్ని నమ్మి మీకు సువార్త మీ చేతిలో పెట్టాడు. మిమ్మల్ని నమ్మి మీరు రక్షింపబడాలి అనేది అంతిమ గోల్ కాదు, అది ఆరంభం మాత్రమే. మీరు ఇంకా 10 మందిని రక్షణలోకి తీసుకురావాలి. మీరు ఆయన మందిరాన్ని కట్టాలి, ఆయన సేవను కట్టాలి, ఆయన రాజ్యాన్ని కట్టాలి. అది దేవుడి యొక్క గోల్. కానీ నేను కాముష్గా ఉంటానంటే నెత్తి నోరు బాదుకుంటాడు ఆయన. నెత్తి నోరు. నీ చుట్టూ ఎవరికైతే నీ ద్వారా సువార్త అందాలో, జాగ్రత్తగానండి, నీ చుట్టూ ఎవరికైతే నీ ద్వారా సువార్త అందాలో వాళ్ళకి అందక నాశనం అవుతారు. చెప్పక నువ్వు దెబ్బలు తింటావు. చెప్పాల్సిన బాధ్యత నీది. మరి చెప్పావా? ఆలోచించుకో. నేను సేవ చేయను, నాది ఉద్యోగం. ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు? దానియేలు పాస్టరా? దావీదు పాస్టరా? యోషువ యోసేపు పాస్టరా? షడ్రక్ మెషక్ అబేద్నెగో పాస్టరా? ఎస్తేరు పాస్టరమ్మా? నెహెమ్యా పాస్టరా? జెరుబ్బాబెలు పాస్టరా? వీళ్ళెవరో పాస్టర్లు కాదు, ఉద్యోగస్తులు. దానియేలు ప్రధానమంత్రి, యోసేపు ఆర్థిక మంత్రి, దావీదు రాజు, ఎస్తేర్ రాణి, నెహెమ్యా గవర్నరు, జెరుబ్బాబెల్ గవర్నరు, షడ్రక్ మెషక్ అబేద్నెగో కలెక్టర్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు. వాళ్ళ పేరున ఉన్నాయి గ్రంథాలు. వాళ్ళ పేరున వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు, సామాన్య ఉద్యోగాలు చేసేవాళ్ళు. వాళ్ళ ఉద్యోగ స్థితుల్లో దేవునికి ఇష్టంగా జీవించారు, దేవునికి లోబడి జీవించారు. దేవుడు వారి ద్వారా మందిరాన్ని కట్టుకున్నాడు, సేవను కట్టుకున్నాడు. ఇది సవాల్. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందో 5వ వచనం. 1 గంట పోయింది, ఇప్పటికి 1వ వచనం అయింది. అందుకే అన్నాను చాలా టైం పట్టుద్దని. అలాగ 2-3 వచనాలు చూస్తాను. మంచోడిని నేను మంచోడిని అంటానికి మధ్య మధ్యలో గడియారం చూస్తున్నాను. నేను తన్మయత్వం అయిపోయి మిమ్మల్ని నాశనం చేసేవాడిని కాదు, చాలా మంచివాడిని. అది విషయం. 2 వచనాలు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకోండి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. దీన్నే ఎదిల్ మాంగెమోర్ అంటారు. సింపుల్గా ఒక మాటలో, ఎంత సంపాదించినా తృప్తి లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. దిల్ కోరుకుంటుందిరా, ఇంకా కావాలి, ఇంకా కావాలి. తృప్తి అనేది ఉంటే కనుక పైకి ఎదగలేవు నువ్వు. దిల్ ఇంకా కోరుకుంటుంది. ఇది మనం అనేది, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి. దానికి హద్దు లేదు. అయితే ఇది ఎందుకు వచ్చింది? కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనడి. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిస్తున్నాడు. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి, కానీ కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా చూడండి మీరు, నేను దాన్ని చెదరగొట్టింది ఎవరో? దేవుడు. ఎందుచేతనని యెహోవాడు వచ్చున్నాడు, నా మందిరము పాడే ఉండగా మీరందరూ మీ ఎండ్లను కట్టుకొనుట త్వరపడుట చేతనే కదా. కాబట్టి మిమ్ముని బట్టి ఆకాశమంచు కురవకై ఉన్నది, భూమి పండకి ఉన్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలిగజేసి, ఎవరో? ధాన్యము విషయంలోను, ద్రాక్షరస విషయంలోను, తైలం విషయంలోను, భూమి ఫలించే సమస్త విషయంలోను, మనుష్యుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతు పనులన్నిటి విషయంలోను. ఏంటిదే? క్షామం అంటే ఏంటో?
ఎవరు పుట్టించారంట? ఎవరు 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 దేవుడు. సార్ జీతం సరిపోవట్లేదు సార్. అవునా? సరిపోకుండా చేసింది దేవుడు. సార్ పెళ్ళయింది కానీ పిల్లలు పుట్టట్లేదు సార్. దేవుడు చేశాడు. సార్ ప్రమోషన్ రావట్లేదు సార్. దేవుడు చేశాడు. కష్టపడుతున్నాను కానీ నిలబడట్లేదు సార్. దేవుడు చేశాడు. ప్రతిదీ కూడా దేవుడే. ప్రతిదీ. ఒకవేళ దెయ్యం మన మీద అటాక్ చేసినా దేవుడు అనుమతిస్తేనే వచ్చేది దెయ్యం, నువ్వు దేవుని బిడ్డవైతే. దేవుడు అనుమతి లేకుండా నీ మీద ఈగ కూడా వాళ్దాం. ఈగ కూడా వాళ్దాం. ఈగ వాలాలన్నా దేవుడు పర్మిషన్ కావాలి. నిన్న రాత్రి చెప్తాను, నన్ను వాక్యం చెప్పేటప్పుడు ఊరినే సరదాగా, ఇప్పుడు మనకి తలస్నానం చేసేప్పుడు ఎంటుకలు కొన్ని రాలిపోతాయి కదా, ఆడవాళ్ళకు ఉంటుంది ఫీలింగ్. ఎంటుకలు చాలా నీళ్లు పోయే దగ్గర ఆగిపోతే చూసి అయ్యో చాలా ఎంటుకలు. ఆ తర్వాత తల తుడుచుకుంటూ అద్దంలో చూసుకుంటూ ప్రభా ఎంటుకలు చాలా రాలిపోతున్నాయి ప్రభా అని అంటే, పెద్ద ఎక్కువ రాలేదులే 23 రాలిని. అంత కరెక్ట్ ఎలా చెప్తున్నావు అంటే పీకింది నేనే అంటాడు ఆయన. అదేంటి ప్రభా పీకడం అంటే? మరి చదవలేదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో? నా అనుమతి లేకుండా ఎంటుకు కూడా రాలదనలా. నీ ఎంటుకు గురించి అంత పట్టించుకున్నప్పుడు నువ్వేంటి ఫీల్ అయిపోతున్నావు అనవసరంగా. కొంతమంది అంటారు ప్రభా నేను నిమిత్త మాత్రాలనే చిన్నదాన్ని పల్లెటూరులో ఉన్నాను మూలం. నువ్వే నీ ఎంటుకు గురించి ఆయన పట్టించుకుంటావు అంటే నీ గురించి ఏంటి ఆయన తక్కువ ఆలోచించేదే? నువ్వు చెత్తకాయతలు ఎత్తుకునే పనికిమాలిన వ్యక్తివే ఉండొచ్చు ఈ లోకంలో. నీ ఎంటుకులు ఆయనకి తెలుసు లెక్క. నీ ఎంటుకులు లెక్క తెలుసు ఆయనకే. మన దేవుడు అలాంటోడు. అన్నిటి మీద ఆయనకి ఆధిపత్యం ఉంది. సావరెన్, సార్వభౌముడైన. అయితే నీకు కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, తృప్తి లేదు, సంపాదిస్తున్నావు మిగలట్లేదు. చాలామంది అంటారు సార్ 1,00,000 రూపాయల జీతం వస్తుంది సార్, నాకు మా ఆయనకి కూడా 1,00,000 వస్తుంది సార్, కానీ ఏం లాభం సార్, అన్నీ ఈఎంఐలకే వెళ్ళిపోతున్నాయి సార్. చివరి 10 రోజులు మేము కూడా కిటకిటలాడుతూ ఉంటారు సార్. కాదయ్యా, నీకు ఎందుకు తృప్తి లేదు? ఎందుకు సంపాదన నిలబడట్లేదు? ఎందుకని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటనంటే నువ్వు ప్రాధాన్యత ఎక్కడ పెట్టుకున్నావు, దేని మీద పెట్టుకున్నావు? నేను ఈ విధంగా దెబ్బ కొట్టేది నువ్వు నా వైపు చూడాలని. ఈ విధంగా దెబ్బ కొట్టేది నువ్వు నా వైపు చూడాలని. నా వైపు చూస్తే పని అవుతుంది. ఎప్పుడైతే ఈ విధంగా శాపాల గురించి మాట్లాడాడో, కష్టాల గురించి మాట్లాడాడో, శ్రమల గురించి మాట్లాడాడో ఏమైంది? 12వ వచనం, షయల్తీయేలు కుమారుడైనటువంటి జెరుబ్బాబెలును యెహోజాదా కుమారుడైన ప్రధాన యాజకుడునగు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైను పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. మళ్ళీ దేవుడేమో వర్తమానం ఇద్దరు పంపించాడు. ఎవరెవరికి? గవర్నర్ గారికి, పాస్టర్ గారికి. మనం అలా ఆలోచిద్దాం. జెరుబ్బాబెలుకి, యెహోషువాకి. కానీ స్పందన ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి మీరు. ఇప్పుడు మీరు ఇది మనం నేర్చుకోవాల్సింది. చిన్న చిన్న చిటకాలు అనమాట. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, ఆయన గవర్నర్ గారు. యెహోజాదా కుమారుడైన ప్రధాన యాజకుడు యెహోషువ, ఆయన పాస్టర్ గారు. శేషించిన జనులందరూ. దేవుడు అసలు ఎవరితో మాట్లాడాడు? 1వ వచనం ప్రకారం ఇద్దరితో. కానీ స్పందన ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఇద్దరితో కాకుండా జనులందరూ. అంటే ఏం జరుగుండి ఉంటుంది? చెప్పండి నాకు. చెప్పండి ఉంటారు. ఎవరు? గవర్నర్ గారు, యాజకుడు గారు. ప్రవక్త గారు చెప్పారా? ఏం చెప్పారు? ఏం చెప్తారు? మనం చేసే పని చెప్పారు. అవునా? ఏం చెప్పారు? దేవుడు పెద్ద కోపం వచ్చిందంట. అవునా? మరి అవునరా, పునాది రాయి తప్పించి ఏముందిరా? ఇక్కడ పునాది రాయి తప్పించి ఏముందిరా? ఏం లేదుగా. దేవుడు పెద్ద కోపం వచ్చిందంట. అందుకేనంటారా బాబు మన పట్టే మిగలట్లేదు. అవునా? పురుగులు కూడా పంపించేది ఆయన. అవునా? వర్షం ఆగిపోవడానికి కారణం ఆయనేనంట. అవునా? ఇప్పుడు ఏం చేయాలంటరా? పశ్చాత్తాపడాలి అంటే లోబోమని ఏడిచేశారు అందరూ. ఇది పశ్చాత్తాపం.
ఈ పశ్చాత్తాపానికి కారణం ఏంటనంటే నేను చేసిన తప్పుని గుర్తించటం. నేను తప్పు చేశా, దేవుడికి బాధ కలిగించా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనలో 2 రకాలైన పశ్చాత్తాపాలు ఉంటాయి. ఒకటి, తప్పు చేశానులే అని అనే బ్యాచ్ ఉంటారు. రెండోది, తప్పు చేశా అని ఎవరి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకోం. ఎవరి దగ్గర ఒప్పుకుంటాం అంటే పని అయిపోయే వాళ్ళ దగ్గర, ప్లీజ్ రా, ప్లీజ్ ఎవరితో చెప్పగద్ది అని, ప్లీజ్ ఇది కొంచెం సెటిల్ చేసావా. ఇది కూడా తప్పు ఒప్పుకోవడమే, సెటిల్ చేసేయటం. మనలో చాలామంది అలాంటి సెటిల్మెంట్స్ ఉంటాయి. ప్రభు ఒక్కసారి తప్పు నువ్వు క్షమించు, నేను ఎక్కడి నుంచి మంచిగా ఉంటాను. ఎన్నిసార్లు అడిగావు ఈ మాట? ఒక్కసారి క్షమించు ప్రభా, నెక్స్ట్ టైం నేను జాగ్రత్తగా ఉంటా. ఎన్నిసార్లు అన్నావు? కానీ నిజమైన పశ్చాత్తాపం అలా ఉండదు. ప్రభువు దగ్గరికి వెళ్ళి తప్పు ఒప్పేసుకోవడమే. ప్రభు దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చేశారంట, అప్పుడు 13వ వచనం, మళ్ళీ 12వ వచనం, శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, వీళ్ళు వినలా కానీ ఆ మాటలు ఉన్నట్లుగా వీళ్ళకి రీప్రొడ్యూస్ చేశారు. అదే మనం చేయాల్సిందే. ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉన్నారండి, ఈ కొంతమందికి ఎడ్వర్డ్ అనేటువంటి నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడండి, అవునా కదా? మీరు ఆ మాటలు వింటున్నారు. ఈ మాటలు వినేసి బయటికి వెళ్ళి బాయపడరాయనా అని కొంతమంది, గట్టిగా అరిశాడరా ఇంకొక ఆయన, ఏదో బోళ్ళు పెట్టకథలు చెప్పాడరా అని 3 ఆయన. ఇది కాదు నాకు కావాల్సిందే, ఇది కాదు. దేవుడు నీతో మాట్లాడింది, నీవేమైతే ఆలకించావో, నువ్వేదైతే గమనించావో, నువ్వేదైతే గ్రహించావో అది వాళ్ళకి చెప్పు. దీనికి ఓ ప్లాట్ఫామ్ కావాలా, ఓ మైక్ కావాలా, ఓ స్టేజ్ కావాలా, ఓ సెటప్ కావాలా? మనసుంటే చాలు, మనసుంటే చెప్తావు. వీళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఏమైంది, ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు, ఇది పశ్చాత్తాపం అంటే. తప్పు ఒప్పుకొని యెహోవా ముందు పడిపోయారు వాళ్ళు. పాపపు ఒప్పుకోలు భక్తికి దారితీయాలి. పాపపు ఒప్పుకోలు సర్దుబాటుకి దారితీస్తే అది పాప ఒప్పుకోలు కాదు, అది భక్తికి దారి తీయాలి. అందుకనే మనకి సామెతల్లో ఏముంటుందంటే, పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టువాడు. సింగినాథం ముందు ఇది జరగాలి, ఇది జరగకపోతే ఏం లాభం? పశ్చాత్తాపం. నేను సమయాన్ని, ఇప్పుడు మీలో ఏం ఒప్పుకోవాలి సార్? మీరేం ఒప్పుకోవాలి? వ్యభిచారం ఒప్పుకోక్కర్లా, మీరు చేయలా. దొంగతనం ఒప్పుకోక్కర్లా, మీరు చేయలా. మందు కొట్టాను అని ఒప్పుకోక్కర్లా, మీరు తాగలా. సినిమాలకు వెళ్ళాను అని ఒప్పుకోక్కర్లా, మీరేమి సినిమాలకు వెళ్ళా. మరి ఏం ఒప్పుకోవాలి? మీరేం ఒప్పుకోవాలి? నేను చెయ్యాల్సిన పని చెయ్యలా, నేను చేయాల్సిన పని చేయలా, నేను దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకున్నాను, నేను నీ కోసం రెడీగా లేను, ఎంతకాలం నువ్వు ఇచ్చిన జీతాన్ని ఊరినే తింటూ కూర్చున్నాను, నేను చేసిన తప్పు అదే. చెయ్యాల్సింది చెయ్యలేదు, అది నేను చేసిన పాపం. చెయ్యాల్సింది చేయలేదు, అది నేను చేసిన పాపం. చెయ్యకూడదు నువ్వేం చేయాలా, ఓకే అవుతుంది. చెయ్యాల్సింది చేయలేదు నువ్వు, అది నువ్వు ఒప్పుకోవాలి. తర్వాత ఏమంది, అప్పుడు 13వ వచనం, యెహోవా దూత అయిన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించిందేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవాకు. చూడండి ఎంత క్విక్గా ప్రవక్త మాట్లాడుతున్నాడు. వాళ్ళు అయ్యా మేము తప్పు చేశాం అనగానే వెంటనే హగై పక్కరా హగై వాళ్ళతో చెప్పు, కంగారు పడిపోతున్నారు వాళ్ళు, చెప్పు పాపం ఒప్పేసుకున్నారు పాపాన్ని, చెప్పు వాళ్ళనే. ఏమని చెప్తారు తెలుసా? నేను తోడుగా ఉన్నానని చెప్పేసి వాళ్ళకి, నేను తోడుగా ఉన్నానని చెప్పు. వెంటనే ఏమాత్రం జాప్యం లేదు, వెంటనే. భలే అనిపిస్తుందండి వాక్యం చదువుతూ ఉంటే నెమ్మదిగా. 13వ వచనం మళ్ళీ చదువుతున్నాను. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించిందేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవాకు. యెహోవా యోధా దేశపు అధికారియకు షెయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి
రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతిగు తమ దేవుని మందిరము పనిచేయ మొదలుపెట్టి 23 రోజులు మధ్యలో గ్యాప్ పని మొదలుపెట్టారు. ఈ 23 రోజులు ఎందుకు పట్టున్నట్టు? ఈ గవర్నర్ గారు అయినటువంటి జెరుబ్బాబెల్కి, పాస్టర్ గారు అయినటువంటి యెహోషువ గారికి చెప్పింది. వాళ్ళిద్దరికి చెప్పి హగ్గై వెళ్ళిపోతే వీళ్ళిద్దరూ కొద్దిసేపు టెన్షన్ పడిపోయి ఆ తర్వాత ఒక్కొక్కరిని పిలిచి అరే ఇదిరా అని చెప్తే వాడు ఇంకోటి చెప్తే వాడు ఇంకోటి చెప్తే 10 రోజుల్లో అందరికీ తెలిస్తే 15వ రోజున అందరూ గుమ్ముగూడి ప్రార్థన చేసి పాపాన్ని ఒప్పేసుకుంటే వెంటనే దేవుడు ధైర్యం చెప్పాలిగే అని చెప్తే ఇప్పుడు చేయాల్సిన పని ఒకటే, పని మొదలుపెట్టేశారు. లోన జరిగేటువంటి వాస్తవానికి బయట రుజువులు ఉండాలి. ఏంటవి అని అంటారేమో. హృదయంలో విశ్వసిస్తావు, దానికి రుజువు ఏంటి? నోటితో ఒప్పుకుంటావు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావు, దానికి రుజువు ఏంటి? బాప్తీసం తీసుకుంటావు. యేసు ప్రభుతో సహవాసం చేస్తున్నావు, తోటి విశ్వాసులతో సహవాసం చేస్తున్నావు, దానికి రుజువు ఏంటి? బలలో చేస్తావు. లోన జరిగేది బయట చేయటానికి, చూపించడానికి దేవుడు ఒక రుజువు, ఒక సూచన, ఒక సైన్. కానీ కొంతమంది చేసే పని ఏంటంటే దరిద్రమైన పని. లోన ఇది ఉండదు, బయట ఉంటుంది. మారు మనసు ఉండదు, బాప్తీసం ఉంటుంది. సహవాసంలో ఉండడు, బలలో చేస్తాడు. అలాంటి వాళ్ళకి చాలా డేంజర్. అలాంటి వాళ్ళు మీరైతే నేను ఇంకేం చేయలేను. నేను మీకు దెబ్బ తగిలితే కానీ సెట్ గారు. అయితే లోన ఉండి ఆపేసుకుంటున్నామేమో అని కొంతమంది చెప్తారు. సార్, భక్తి హృదయంలో ఉంటే సరిపోద్ది కదా, గర్ల్ ఫ్రెండ్గానే ఉంటే సరిపోద్దిగా, పెళ్ళి అవసరమా? చెప్పు, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను నేను. ఓ అమ్మాయి నచ్చింది, నీకు కూడా అబ్బాయి నచ్చాడు, మనం ఇలాగే ఉందాం, పెళ్లి చేసుకుంటున్నాం అంటే ఏమంటారు మిమ్మల్ని? సహజీవనం చేసేవాళ్ళు అంటారు. అటు ఇటు పోతే కనుక లేపుకెళ్ళిపోయారు అంటారు. పెళ్లి చేసుకుంటే ఎవడన్నా అంటాడా? ఒప్పందం లోన కలిగేది, పెళ్ళి బయట చూపించేది. దేవునితో నీకున్నటువంటి ఒప్పందం, సంబంధాన్ని బయట చూపించు. బయట ఉండాలి కదా. అది నాకు వద్దు అని అంటే నీకు లోన్ ఉందంటాను గ్యారంటీ ఏంటి? ఉందా సార్? ఉంటే మరి బయటికి చెప్పడానికి ఏమైందంట? ఉంటే బయటికి చెప్పడానికి ఏమైంది? ఏంటి అడ్డేంటి అని చెప్పంటున్నాడు కదా. ఇది విషయం. సో ఇక్కడతో మొదటి అధ్యాయం అయిపోయిందండి. 1:30 అయింది. చేద్దాం. 2వ అధ్యాయం సేపు చెప్పను, మంచివాడిని. కొద్దిసేపులో ఓ పావు గంటలో ముగించేస్తాం. ఓకే. ఇప్పుడు వీళ్ళు మందిరం కట్టడం మొదలుపెట్టారు. సెప్టెంబర్ 20వ తారీఖున మందిరం కడతాం మొదలుపెట్టేశారు. ఏది 520 BCలో, డేట్లు వారిగా చెప్పుకుంటూ వస్తాయి. మందిరం కడతాం మొదలుపెట్టిన తర్వాత ఒక 15 రోజులు మందిరం కట్టారు, 20 రోజులు మందిరం కట్టారు. జరిగిన విషయం ఏంటి చూద్దాం. మొదలు వచ్చిన 2వ అధ్యాయం. 7వ నెల 21వ దినమున యెహోవాకు ప్రవక్త యగు హగ్గైకి ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా, నువ్వు యోధా దేశపు అధికారి యగు షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను దేవా నేను చదువుతున్నప్పుడు నాకు వచ్చిన ప్రశ్న మీకు అడుగుతున్నాను. దేవా, ఈ జెరుబ్బాబెలు ప్రధాన యాజకుడైనటువంటి యెహోజాదా కుమారుడైన యెహోషువ ఇప్పటికి 4 సార్లు రాసావు ప్రభా, అవసరమా? ఓసారి రాస్తే పోద్ది కదా, నువ్వు వాళ్ళతో కాకపోతే ఇంకెవడు రాస్తావు? కుదరదు. ప్రతిసారి నీ పేరు ఉచ్చరించాల్సిందే. నీ పేరు నాకు ఇష్టం, నేను ప్రతిసారి ఉచ్చరిస్తాను. ఏమాత్రం డౌట్ ఉండకూడదు. నేను ఎవరితో అయినా మాట్లాడితే కనుక క్లారిటీతో మాట్లాడతాను. నేను దాంట్లో ఎటువంటి సంశయం ఉండదు. అందుకనే హగ్గైతో చెప్పాను, ఎన్నిసార్లు రాసినా ఎవరికి రాస్తున్నావు, ఎవరికి చెప్తున్నావు, పేరు రాయి. మీకు చదవడానికి మీకు చిరాకెత్తుద్దేమో, అనడానికి మాత్రం ఆయన చిరాకెత్తదు. దీంతో అర్థమవుతుంది మన దేవుడు ఎలా ఉంటాడో. అది విషయం. శేషించిన జనులతోనూ ఇట్లనము, పూర్వకాలమున ఈ మందిరమును కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునని పోలినది కాదని తోచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకోము,
ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ, ధైర్యము తెచ్చుకొమ్ము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. ఇది ధైర్యం తెచ్చుకోండి అని 3 సార్లు ఉంది కదా. దీన్ని ఓ పండితుడు బాగా కంపేర్ చేశాడు, పోలిక. ఏమన్నాడంటే, మొదటి అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో ఆలోచించండి అని 3 సార్లు ఉంది. అంటే మీరు ఒకసారి గమనించండి, మీరు ఒకసారి అంటే బేరీజ్ వేసుకోండి అని మొదటి అధ్యాయంలో చేస్తే, ఇప్పుడు 3 సార్లు ధైర్యం తెచ్చుకోండి, నేనున్నా. ఎంత బాగుంటుందో అలా చూస్తూ ఉంటే ఆయన అంటాం అనమాట, జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపచేతును. నేను అన్యజనులందరినీ కదలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. నేను సైన్యములకు అధిపతి యెహోవాకు, వెండి నాది, బంగారము నాది. ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. అంటే దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుడిచ్చిన పని చేస్తున్నప్పుడు దానికి కావలసిన వనరులన్నీ ఎవరిస్తారు? ఏమీ ఇవ్వకుండా పని చేయమనేది ఫరో, అన్నీ ఇచ్చి పని చేయమనేది దేవుడు. అన్నీ ఇస్తాను నేను, చెయ్యి. ఏమేమనో చెయ్యి. మనం దేవుణ్ణి ఫరోలాగా ఊహించుకుంటాం. మనం అది వచ్చిన తలనొప్పి. అందుకనే మనం ఎక్స్ట్రాకి వెళ్తాం. ఎలా అంటే, మందిరం కట్టాలి సార్, మందిరం కట్టాలి, కొంచెం డబ్బులు ఇస్తారా? అరే, మందిరం కట్టడానికి అడుక్కోవడం ఏంట్రా నువ్వు? చెప్పండి. ఏమంటే మందిరం కడుతున్నాను ప్రార్థన చేయండి అంటే బాగుంది, కానీ ఏమన్నా 100 రూపాయలు ఇవ్వండి అంటే ఎంత గలీజ్ ఉంటుంది, ఎంత గలీజ్ ఉంటుంది. మీలో చాలామంది గుచ్చుకుంది ఇప్పుడు నాకు తెలుసు. కానీ ఊహించండి, మరి నేను చెప్పే పద్ధతిని బట్టి ఊహించండి. సార్ మమ్మల్ని ఏం చేయమంటారు? నిన్ను ఎవడు చేయమన్నాడు? మందిరం కట్టకపోతే దేవుడు ఆయన పేక పట్టుకుంటాడా? ఓ విధేయత చూపించకపోతే పేక పట్టుకుంటాడు. ఇర్మియానే 40 సంవత్సరాల తర్వాత 40 ఏళ్ళు నేను పరిచర్గా పెట్టాను, ఒక్కడిని కూడా తీసుకురాలేదని తిట్టాడా? తిట్టలేదుగా. మేము 13 ఏళ్ళు అయింది నపుంసకుల మధ్యన పరిచయం మొదలుపెట్టి. 13 ఏళ్ళు. 2012లో మొదలుపెట్టాం, ఇది 14వ సంవత్సరం. మీకు మాట చెప్పంటారా, 13 ఏళ్లలో మొత్తం 12 చోట్ల మేము పరిచయం మొదలుపెట్టాం, ఇంక్లూడింగ్ రాజమండ్రి, బాలాజీపేట, తర్వాత దాంట్లో శానిటోరియం ఏరియా, ఇంకో చోట 3 చోట్ల ఇక్కడ కూడా జరుగుతుంది పరిచర్య. అర్థమైందా? నపుంసకులు మాకు ప్రతి ఆదివారం చర్చికి వస్తారు, మధ్యలో మీటింగులు ఉంటాయి, క్రిస్మస్ మీటింగులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. నేను ఆశించినటువంటి మార్పు ఈ 13 సంవత్సరాల్లో ఒక్కళ్ళో కూడా చూడలేదు. నేను ఒక్కళ్ళో కూడా. 1,60,00,000 ఖర్చు పెట్టాను ఇప్పటికే. నా దగ్గర పనిచేసేవాళ్ళు 10 మంది, నేను నా భార్య కాకుండా. 13 ఏళ్ళు కష్టపడ్డాం, 12 సంఘాలు, మేము 10 మంది. ఇప్పుడు దాకా ఎవరో ఒక్కళ్ళు కూడా నేను ఆశించిన మార్పు కలిగినోడు కనబడలా. మా పాస్టర్లతో మేము కూడుకున్నప్పుడు మేము మాట్లాడే మాట, నెంబర్లు లేరా అంటే, నేను లోబడుతున్నావా లేదా? మనకి ఫిగర్లు అవసరంలా, నెంబర్లు అవసరంలా. దేవుడిచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం, అంతే. వాక్యం చెప్పుకుంటూ వెళ్దాం, ప్రార్థన చేస్తూ వెళ్దాం, ప్రయాసపడదాం, రిజల్ట్ ఆయన చూసుకుంటాడు. వనరులు ఆయన ఇస్తాడు, ఫలం ఆయన ఇస్తాడు. వనరులు నువ్వు సృష్టిస్తే ఫలము కూడా సృష్టించాలనుకుంటావు. ఫలము కూడా సృష్టించడం అంటే ఏంటి తెలుసా? నా సంఘం పెద్దదవడానికి లేనిపోయినటువంటి వసతులు కల్పించడం. టిఫిన్ పెడతాం రండి, బస్సు పెడతాం రండి. ఏ సినిమా యాక్టర్ అయినా బస్సు పెడతాం రండి అంటాడా? మీరు సినిమా చూసిన వాళ్ళకి ప్లేట్ ఇడ్లీ ఫ్రీ అంటాడా? మరి వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టుకుని వెళ్తాను, నీ దగ్గర రారు. ఆలోచించు.
సేవ ఎలా ఉండాలా? వనరులు నేను ఇస్తా, ఫలం కూడా నేను ఇస్తా. ఆయన చెప్తున్నాడు ఈ మందిరం కొంచెం బాగుంటుంది అని అంట్లా. అసలు ఆ ఖతర్నాక్ డైలాగ్ చూడండి, ఏమంటున్నాడంటే 9వ వచనం, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే అర్థమైంది తెలుసా? డాక్యుమెంట్ చేశాను, రే బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్ట, నెక్స్ట్ మందిరం అదిరిపోద్దే. అది అర్థం అన్నాడు. బాండ్ పేపర్ మీద సంతకం పెట్ట, నెక్స్ట్ మందిరం అదిరిపోద్ది అసలు చూడండి. అది ఆయన అంటుంది. ఇంకా తర్వాత అంటున్నాడు తెలుసా, మందిరం కట్టి వదిలేయటమే కాదు, ఈ స్థలమందు నేను సమాధానము నిలుపు అనుగ్రహించేదను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. అంటే ఇక్కడ మందిరం కడతమే కాదు, ఇక్కడ సమాధానం ఉంటుంది. అంటే ఏంటి? ఎవరైనా ఈ మందిరంలోకి వస్తే పీస్ అనుభవిస్తారు. అది ఎలా జరుగుద్ది ప్రభువా? నాకు తెలియదు. జరుగుద్ది. ఎంత స్పష్టంగా. ఇది అక్టోబర్ 17వ తారీఖున జరిగినటువంటి మాట. ఇప్పుడు 10వ వచనం, మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 9వ నెల 24వ దినమున యెహోవాకు ప్రవక్తకు హగ్గైకి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఇది డిసెంబర్ 17వ తారీఖు పొద్దున్న, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయుము. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగును కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏ విధమగు భోజన పదార్థమును ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా అని యాజకులను అడగా వారు కాదనిది. మీకు ఒక జాట వినండి. మొట్టమొదటిసారిగా మనిషి మాట్లాడుతున్నాడు, కాదనిది. అదే ఫస్ట్ మాట. ఇప్పుడు దాకా మనిషి మాట్లాడలా. ఈ ప్రవచనంలో ఇప్పుడు దాకా మనిషి మాట్లాడలా. ఇదే మొదటిసారి మాట్లాడతాం. ఇలాగ 4 మాటలు ఉంటాయి మనుషులు మాట్లాడేది. మొత్తం అంతా దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దేవుడు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. వీళ్ళు విని చేయటమే, కబుర్లు ఆడలా చేసి చూపించారు. వీడు కబుర్లు ఆడేవాడు ఎందుకంటే వీడు పనికిమాలినాడు కాబట్టి. వీడు కాదండి. శవమును ముట్టడం వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనా ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగున నాయన హగ్గై మరలా నడగగా యాజకులు అది అపవిత్రమగు అనిరి. ఇది ఈ 4 మాటలే వాళ్ళు అన్నది. అప్పుడు హగ్గై వారికి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఈ ప్రజలు ఈ జనులు నా దృష్టికి అలాగునే ఉన్నారు. వారు చేయు క్రియలనియు వారచ్చటి అర్పించినవనియు నా దృష్టికి అపవిత్రములు. ఇది యెహోవాకు. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించిన మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకొని చేసుకొనుడి. నాటి నుండి ఇక్కడ 20 కుప్పలు, ఇవన్నీ రాళ్ళు అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ స్థాయికి తీసుకొచ్చింది నేను. మీరు ఏదో చేసేసి పవిత్రపరుద్దాం అనుకోవద్దు. మీ జీవితం పవిత్రంగా ఉండాలి, అప్పుడు మీ పని పవిత్రంగా ఉంటుంది. పవిత్రమైన హృదయముతో పవిత్రమైన పని చేయాలి. నాకు బాధ అనిపించేది ఏంటంటే, మీరు కోపం తెచ్చుకో, జాగ్రత్త వినండి. అన్నం తింటే శక్తి వస్తుందా? శక్తి ఉంది కాబట్టి ఆనందం అంటావా? అన్నం తింటే కదా శక్తి వచ్చేది, అవునా కదా? అన్నం తిన్నాక బాగుందంటావా? తినకముందు బాగుందంటావా? కదా. ఇప్పుడు ఈ 2 అర్థమైనాయి కదా. ఇప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తన విషయాలు ఏంటో మనకి చెప్పాడు. ఇవన్నీ విన్నాం. ఇవన్నీ వింటే మన జీవితం బాగుపడుతుంది. ఆ బాగుపడిన జీవితంలోంచి వచ్చేదాన్ని స్తుతి అంటారు. దేవుడు మనకు నచ్చాడు. ఆ నచ్చిన అనుభూతిలోంచి మనం మాట్లాడే మాటలు ఆరాధన. ఇప్పుడు ఆరాధన చేస్తే పవిత్రత వస్తుందా? పవిత్రతను బట్టి ఆరాధన వస్తుందా? కదా. మరి ఇల్లేంటి ఇలా మాట్లాంటారు? నాకు అర్థం కాదు. మీరు చాలా సీరియస్గా ఆలోచించండి. నేను ఏమన్నా తేడా చెప్తే అక్కడ ఉంటాను, సింగిల్గా రాళ్ళతో కూడా చంపాడు నన్ను అని ఒప్పుకుంటా. సార్ మీరు చెప్పే తేడా అని అంటే నువ్వు కొట్టించుకుంటున్నాను రెడీగా ఉంటా. ఇక్కడ ఆరాధన స్పందన కదా. మీరు మీ ఇంటికి పిలిచారు సార్, రాజమండ్రి ఏరియాలో పులస చేప చాలా బాగుంటుంది,
10,000 15,000 అంట. అన్నమును పులస చేప కూర పెట్టారండి. నేను ప్రార్థన చేసి అబ్బా అద్భుతం అంటే కానీ మీకు ఏమనిపిస్తుంది? పిచ్చ కోపం వస్తుంది. ఇటు తినకముందే బాగా అద్భుతం అంటాడంటే పెద్ద డ్రామగాడని. అవునా కదా? తిని కదా నేను అద్భుతం అని చెప్పాల్సిందే. రుచి చూచి ఎరిగి తిని, మీకు డైలాగ్ వచ్చుగా మరి. రుచి చూడకుండా నేను డైలాగులు వేస్తానంటే ఏమనాలా? డైలాగులు వేస్తే రుచి తెలుసుద్దంటే ఏమనాలి నేను? ఆరాధన అల్టిమేట్ గోల్. రక్షింపబడ్డాను, క్రీస్తులో ఎదుగుతున్నాను, క్రీస్తుని అనుభవించాను, క్రీస్తుని తాగేశాను, క్రీస్తుని తినేశాను, క్రీస్తుతో నా జీవితాన్ని నింపేసుకున్నాను. ఆ నిండిన హృదయంలోంచి బయటకు వచ్చేది ఆరాధన. దట్స్ వర్షిప్. దట్స్ వర్షిప్. ఆరాధన విశ్వాసులు చేసేది. ఆరాధన అనుభూతిలోంచి వచ్చేది. ఆరాధన దేవుని యొక్క ప్రత్యక్షతకు స్పందనగా వచ్చేది. ఇది ఆరాధన. ఎంత స్పష్టంగా ఉంది. అయితే వీళ్ళు అలా చేయట్లా. వాళ్ళు ఏంటంటే తిరగేస్తున్నారు. వాళ్ళు వద్దురా, వీళ్ళు అపవిత్రులు అయిపోయారురా అని తిట్టాడు. ఇక లాస్ట్కి వచ్చేసాను. ఇక నాకు 7 నిమిషాలే ఉన్నది నేను అన్నదానికి. 20వ వచనం. మరియు ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గైకి మరలా ప్రత్యక్షమై, మరలా అందుకే డిసెంబర్ 18వ తారీఖున పొద్దున సాయంత్రం అన్నాను. మళ్ళీ ప్రత్యక్షమై యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లను. ఇదే మొట్టమొదటిసారి ఏంటి, సింగిల్గా ఒకరితో మాట్లాడతాం. మొదటి నుంచి ఇద్దరితో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఎవరెవరు? జెరుబ్బాబెలుతోనూ యెహోషువతోనూ. తర్వాత జనాలు కలిసేటప్పటికి 3తో మాట్లాడాడు. ఎవరెవరితోనూ? జెరుబ్బాబెలుతోనూ, హగ్గైతోనూ, మనుషులతోనూ. 3తో మాట్లాడినప్పుడు చిన్న పాఠం నేర్చుకోవాలి. దేవుడి దృష్టిలో మొదట జెరుబ్బాబెలుతో మాట్లాడతా, నువ్వు వెళ్ళు. యెహోషువతో మాడతా, నువ్వు వెళ్ళు. ఆ తర్వాత జనాలతో మాడతా. అంట్లా వాళ్ళందరితో ఒకేసారి మాట్లాడాడు. అంటే ఏంటి? దేవుని దృష్టిలో క్రిసోస్తం గారు, నేను, మీరు ప్రభు సేవ విషయంలో ఒకడే. ఆయన ఎక్కువ పని చేయొచ్చు. ఆయన ఆపరేషన్ చేసేవాడు, నేను కత్తిరి అందించేవాడిని, నువ్వు రక్తం పాడితే తుడిచేదానివి. మనం 3 కలిస్తేనే కదా ఆపరేషన్ అయ్యేది. ఆయన సర్జరీ చేసేవాడు, నేను ఒప్పుకుంటున్నా. కత్తిరించేవాడు ఆయనే, కత్తిరి అందించేవాడిని నేను, పడిన రక్తం తుడిచేది నువ్వు. మనం 3 టీం అందరితో ఒకసారి మాడతారు. ముందు డాక్టర్తో మాడతారు, తర్వాత నర్సుతో మాడతానంటారా? అది విషయం. మనకి వేరు వేరు బాధ్యతలు ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం జెరుబ్బాబెలు ఒక్కడితోనే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనము, ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను, రాజ్యములను సింహాసము నేను క్రింద పడవేతును, అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును, రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును, గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలిదురు. అంటే ఒకరి ఖడ్గం చేత అంటే ఈడేమి యుద్ధం చేయడు, ఎక్కడ ఉంటాడు, వాళ్ళు కొడుచుకొని చచ్చిపోతూ ఉంటారు. అసలు భలే ఉంటుంది తెలుసా, దేవుడు చేసే పనులు ఖతర్నాగా ఉంటుంది. ఇప్పుడు 185,000 మంది ఉన్నారంట చుట్టూ సైనికులు. ఇక లోన హిజ్కియా ఒక్కడే ఉన్నాడు, 3,000 మంది ఉంటారు మా ఆయన దగ్గర. పాపం వాళ్ళకి టెన్షన్ పడిపోయి ప్రార్థన చేశాడు. యెహోషువని యెషయాని పిలిచాడు. యెషయా కూడా వచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి, యెషయా ప్రవక్త కదా, రాజుగారు దేవుడు చెప్తున్నాడు, టెన్షన్ ఏం లేదంట, రేపు పొద్దున్నే గొప్ప కార్యం చేస్తాడంట దేవుడు, మీరేం టెన్షన్ పడక్కర్లేదని రాజుగారితో చెప్పారు. చెప్తే రాజుగారు ఏం చేశాడు, అప్పుడు దాకా చినిగిన బట్టలు వేసుకున్నాడు, మళ్ళీ బట్టలు వేసేసుకొని జనాలందరూ టెన్షన్ పడద్దు, బయట 185,000 ఉన్నారు, మనం టెన్షన్ పడాల్సింది ఏం లేదు, సూర్యోదయం ముందు లేపేస్తాడంటాడు దేవుడు అని అంటే. బయట శత్రువులు ఉంటే లోన బిక్కు బిక్కుమంటున్నటువంటి వీళ్ళు పాడినటువంటి పాట, దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గం. అర్థమైందండి మీకు? 3,000 మందిలో ఉన్నారు, బయట 185,000 మంది ఉన్నారు. ఆ టైంలో దేవుడే నాకు ఆశ్రయము దివ్యమైన దుర్గం, మాబాయ 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 అని పాడారాళ్ళు. వీళ్ళు పొద్దున్న లేచేటప్పటికి, సూర్యోదయం లేచేటప్పటికి గట్టు మీద ఎక్కువ చూస్తే 185,000 శవాలు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా?
యెహోషాపాతు, ముగ్గురు రాజులు కలిసి సిండికేట్ అయ్యి యుద్ధానికి వస్తే ప్రభు అన్నాడు, ఏం భయపడుతున్నావు, ప్రార్థన చేయి, దేవుని ఆరాధించు, ఆడవాళ్ళని గర్భిణీ స్త్రీలు కూడా లైన్లో పెట్టన్నాడు. ప్రభా ఆడవాళ్ళు పెట్టో, గర్భిణి పెట్టో, అందరూ ఆరాధించండి. వీళ్ళు ఆరాధిస్తూ ఉంటే వాళ్ళల్లో వాళ్ళకే గొడవలు వచ్చి ఒకళ్ళనొకళ్ళు పొడి చేసుకున్నారంట వాళ్ళు. నేనేమంటానంటే, మనము దేవుని పనిలో ఉంటే దేవుని పనికి ఆటంకాన్ని తొలగించే బాధ్యత ఎవరిది? ఒకవేళ తొలగకపోతే టెన్షన్ పడాల్సింది ఎవరో? దేవుడు. నువ్వెందుకు తొలగపడతా? నీకెందుకంట బాధ? ఇప్పుడు ఆయన నన్ను గోడ కట్టమన్నాడండి, నన్ను గోడ కట్టమన్నాడు. ఆయన 2 బళ్ళు ఇటుకలు తెప్పించాడు. గోడ సగం అయ్యేటప్పటికి ఇటుకలు అయిపోయినాయి. టెన్షన్ ఎవడు పడాలి? ఆయన నేనా? ఒకవేళ ఇటుకలు ఇవ్వలేదనుకో నేనేం చేయొచ్చు? కూర్చొని కాఫీ టీ తాగొచ్చు కదా. మీరు ఎందుకు ఇలా ఆలోచించరు? ఇటుకలు ఇవ్వాల్సింది ఆయన, సిమెంట్ ఇవ్వాల్సింది ఆయన, నీళ్ళు ఇవ్వాల్సింది ఆయన. అవన్నీ ఇస్తే గోడ కట్టేది నేను. నాకు ఇవ్వలేదని గోడ కట్టలేదు నేను. ఇది కదా పరిస్థితి. అయితే జెరుబ్బాబెలుతో చివరి మాట, ఈ మాట చూసి మనం ముగించుకున్నాం. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ముద్ర ఉంగరం అంటే ఏంటి తెలుసా? ముద్ర ఉంగరం అంటే రాజుగారికి ఉంటుంది, అధికారికి ఉంటుంది. దాన్ని గవర్నమెంట్ సీల్ అని మనం ఎలా ఉంటామో దానికి వాళ్ళు ఉపయోగించే పదం ఏంటంటే రాజముద్ర. రాజముద్ర వేస్తే ఇంకా దాన్ని ఎవడు తీయలేడు. నేను దావీదుతో చేసిన నిబంధన నెరవేరుస్తా, ఇక్కడ నిన్ను దాని మీద కూర్చోబెడతాను, నా ముద్ర ఉంగరముగా నిన్ను చేసుకుంటాను అని అంటున్నాడు. దీంతో ఒక విధంగా ఏమనిపిస్తుంది అంటే, తప్పిపోయిన కుమారుడు వెనక్కి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? ఉంగరాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? తెగిపోయిన సహవాసాన్ని తిరిగి నెలకొల్పడానికి. వీడు నా కొడుకు కాదని నిలిపాడు, వీడు నా కొడుకు అంటానికి ఉంగరం ఎలా పెడతారో దేవుడు జెరుబ్బాబెలుతో అదే చెప్తున్నాడు. మళ్ళీ నిన్ను ఉంగరంగా చేసుకుంటాను, తెగిపోయినటువంటి ఆ సంబంధాన్ని, సహవాసాన్ని తిరిగి నెలకొల్పుకుంటాను. ఫ్రెండ్స్, ఒకవేళ ఎంతకాలం పని నాది కాదులే అనుకున్నావేమో, ఇంతకాలం నేను డబ్బులు ఇచ్చాను కదా సరిపోద్దులే అనుకున్నాం, ఎంతకాలం చర్చికి వస్తున్నాను, మీటింగులకు వస్తున్నాను అని అనుకొని సరిపుచ్చుకున్నామేమో. నో, దేవుడు దాంతో సరిపుచ్చుకోవటం. ఇది ట్రైనింగ్ మాత్రమే, ఇది ట్రైనింగ్ మాత్రమే. దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది నువ్వు ఎక్కడున్నావో అక్కడ, నువ్వు ఎక్కడ బతుకుతున్నావో అక్కడ ఆయన వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. మరి అలా ఉండగలుగుతున్నారా? ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. బహుశా ఇది వినుండి ఉంటారు, కానీ నాకు ఎన్నిసార్లు చెప్పినా కూడా తృప్తిగా అనిపిస్తుంది. పిఎస్ స్వామి గారని ఆయన చెప్పిన సాక్ష్యం ఇదే. నేను కాపీ కొట్టాను చెప్తే బాగుంటుంది, అదవుతాయి, చాలా సేఫ్. మళ్ళీ ఆయన దగ్గర ఎవడెవడిని కాపీ కొట్టాడు ఎందుకు వచ్చిన అనుమానం, ఆయనదే, నేను కాపీ కొట్టాను. అదే 2009లో అంటే ఆయన బాపట్ల వెళ్ళాడంట. బాపట్ల వెళ్తే ఒక ఆయన పెద్ద ఆయన వచ్చాడంట, దశరథరామ్ ఆయన పేరు, ఇంగ్లీష్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్లో. ఆయన వచ్చి, సార్ నేను దశరథరామ్ని, ఇంగ్లీష్ లెక్చరర్ని, మరి మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, కొంచెం ప్రార్థన చేయడానికి ఇంటికి వస్తారా అన్నాడంట. ఆర్గనైజర్ అన్నాడంట, సార్ ఈయనకి బాగా సెషన్స్ ఉన్నాయి సార్, టైర్డ్ అయిపోతారు, మీరే పాపం తెచ్చేయండి అన్నాడంట. సాయంకాలం పిఎస్ స్వామి గారు వాక్యం చెప్తా ఉన్నాడు, ఓపెన్ గ్రౌండ్ మీటింగు. ఈలో ఒక ట్రక్ ఒకటి వచ్చిందంట. ఆ ట్రక్కులోంచి ఒక మంచం దింపుతున్నారు. మంచం ఎందుకు దింపుతున్నారు అనుకున్నాడు ఆయన. ఆ మంచం మీద ఒక అమ్మాయి ఉంది, కనబడట్లేదు దూరం నుంచి. మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే ఉంటే ఆ మంచం పక్కన దశరథరామ్ నుంచున్నాడు. దాంతో విషయం అర్థమైపోయింది, ఆ మంచం మీద ఉంది వాళ్ళ కూతురని. అయ్యో, మంచాన్న పడిన అమ్మాయి కోసం నేను ఇంటికి వెళ్తే బాగుండేది కదా అనుకొని దగ్గరికి వెళ్ళి, సార్ పాపకి ఏమైంది సార్ అన్నాడు. సార్ పాపకు విచిత్రమైన జబ్బు వచ్చింది సార్, ఇక్కడ నుంచి కిందకి ఏం పని చేయదు సార్, మాట్లాడుతుంది కానీ పాప ఏం పని చేయదు సార్ అని అంటే, అవునా, పాప పేరేంటి అని అన్నాడంట. ఈలోగా పాపే జవాబు చెప్పింది, అన్నా నా పేరు శ్రీదేవి అన్నదంట. అమ్మ శ్రీదేవి, ఏం ప్రార్థన చేయమంటావు అంటే, అన్నయ్య 2 వారాల క్రితం నాన్నగారిని అడిగితే కరుణామణి సినిమా తీసుకొచ్చారు, చూసినప్పుడు నేను యేసుప్రభుని అంగీకరించా. వారం రోజులకి నాన్నగారిని బతిలాడితే బైబిల్ కొనుక్కొచ్చాడు, రోజు ఒక అధ్యాయం చదువుతున్నాడు 2-3 సార్లు. అయితే నువ్వు నాకు చిన్న సాయం చేసి పట్టాలి. ఏంటమ్మా? ఇవి చదువుతున్నప్పుడు నాకు ఏమన్నా ప్రశ్నలు వస్తే
చిన్న ఉత్తరం రాయిపిస్తాను నాన్నతో, మీరు నాకు జవాబులు రాసి పంపించాలి అంటే సరే అమ్మ అన్నాడు. ఇంకేం ప్రార్థన చేయమంటావు అన్నయ్య? నాన్నగారు బైబిల్ చదువుతున్నారు కానీ ఆయన విశ్వాసం లేదన్నయ్య, నాన్న మారు మనసు పొందేటట్లు ప్రార్థన చేయండి. సరేనమ్మా. ఇంకేంటి, ఇప్పటికి 2 సార్లు అమ్మ వాక్యం విన్నదే, అమ్మ మారు మనసు పొందేటట్లు ప్రార్థించి ఇది ఎక్కడ తలనొప్పి అని వదిలేశాడు. ఇక వదిలేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు ఉత్తరాలు వచ్చినాయి, జవాబులు రాశాడంట. ఆ తర్వాత ఉత్తరం అయిపోయింది, ఎందుకు అయిపోయిందో తెలీదు. 2011లో 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ బాపట్ల వెళ్తే ఓ చిన్న కుర్రోడు, అంకుల్ శ్రీదేవి అక్క మిమ్మల్ని పిలుస్తుందంటే సడన్గా గుర్తొచ్చిందంట. ఓ శ్రీదేవి ఇంకా బతికే ఉందా అని ఈసారి ఇంటికి వెళ్దామని వెళ్ళిపోయాడు. బాపట్ల రోటరీ క్లబ్ దగ్గర అంట వాళ్ళ ఇల్లు. పెద్ద ఆశామే, పెద్ద కాంపౌండ్, గేడు తీసుకొని లోనికి వెళ్ళారు. ఇంటి బయట షెడ్ ఉందంట, షెడ్ కింద మంచం ఉంది. దగ్గరికి వెళ్ళి చూస్తే దాని మీద శ్రీదేవి ఉంది. చిన్నగా కృంగిపోయిందంట. అమ్మ శ్రీదేవి అంటే, అన్నయ్య ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య, దేవుడు చాలా మంచోడు అన్నయ్య, కూర్చోండి అని అంటే, ఏంటమ్మా అని అంటే, ఏం లేదన్నయ్య, దేవుడు ఎంత మంచోడు తెలుసా, నాన్నగారు మారు మనసు పొందారు. అవునమ్మా, చాలా సంతోషం. అయితే అన్నయ్య, మారు మనసు పొందినటువంటి 2 నెలలకి నాన్నగారికి పక్షవాతం వచ్చింది. ఇక్కడే మంచం వేశారు మా నాన్నకు కూడా. ఒకరోజు నాకు బాగా దాహమై గట్టిగా అరుస్తున్నా, నీళ్ళు నీళ్ళు అని. ఎవరు రావట్లేదు, ఎవరి దగ్గర లేరు. నాకు పక్క నుంచి నాన్నగారు కనబడుతున్నారు. చూస్తే అర్థమైందంటే నాన్నగారికి కళ్ళెం నీళ్ళు వస్తున్నాయి. అది చూసి నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఇదివరకు నీళ్ళు అడిగితే పరిగెత్తుకుంటూ వచ్చేది మా నాన్నే. మా నాన్న నీళ్ళు ఇచ్చేవాడు, అన్నం తినిపించేవాడు, ట్యాబ్లెట్లు ఇచ్చేవాడు, తలదూవేవాడు, స్నానం చేపించేవాడు, నాకు అన్నీ చేపించేవాడు మా నాన్న. ఇప్పుడు నాకు ఎవ్వరు లేరని ఏడుస్తుంటే నాకు బాధేసి ప్రభువుని అడిగాను, ప్రభువా నాన్నగారిని రక్షించుకున్నావు కదా, అలా ఏడుస్తుంటే నేను చూడలేను, నువ్వు తీసేసుకోవా అని అడిగా. 2 వారాలకు నాన్నగారు చనిపోయారు. చాలా సంతోషం ఏంటి తెలుసా, నాన్నగారు బ్యాంకులో డబ్బులు వేశారు, నాకు నెల నెల పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్తో చిన్న పరిచర్య చేస్తున్నాను నేను. ఏం పరిచర్య చేస్తున్నావు అమ్మా అన్నాడంట. ఏం లేదు, ఇక్కడ గొరవయ్య అని ఒక రిక్షా ఆయన ఉంటాడు, ఆయనతో బతిలో ఆడుకున్నా. వారానికి 3 రోజులు ఆయన రిక్షా వేయడు, ఆ రిక్షా నా దగ్గర తీసుకొస్తాడు. ఆ 3 రోజులు అతను రిక్షా వేస్తే ఎంత వస్తాయో అంత ఇచ్చేస్తాను నేను. నన్ను రిక్షాలో కూర్చోబెట్టుకొని పడుకోబెట్టుకొని తీసుకెళ్ళి ఒకరోజు ఆసుపత్రి బయట, ఒకరోజు సంత జరుగుతున్నప్పుడు బయట, ఓ రోజు కాలేజ్ బయట కింద దుప్పటేసి నన్ను పడుకోబెడతాడు. నేను అరుస్తూ ఉంటా యేసు ప్రభు దేవుడు అని. కొంతమంది అడుక్కునే వాళ్ళు అనుకోండి, డబ్బులు వేస్తే వద్దయ్యా, దశరథరామ్ గారి కూతుర్ని, బ్రాహ్మణ అమ్మాయిని యేసు ప్రభుని అంగీకరించా అని నేను చెప్తా. కొంతమంది వాదిస్తారు, కొంతమంది తిడతారు, కొంతమంది ఆసక్తితో వచ్చి మాట్లాడతారు. ఈ విధంగా చెప్తూ ఉంటే 3 యేసు ప్రభుని అంగీకరించారు, వాళ్ళు 3 బాప్తిసం తీసుకున్నారయ్యా, పరిచర్య జరుగుతుంది, ప్రార్థన చేయండి అని అంటే ఆయన బాగా అనుకొని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత రామచంద్రాపురం ఇక్కడే వాక్యం చెప్పడానికి వస్తే పిఎస్ స్వామి గారు పక్కన ఒక అతను కూర్చున్నాడంట. హిందూపూర్ నుంచి వచ్చాడు, శ్రీనివాస్ అని. అయ్యగారు నా పేరు శ్రీనివాస్ అండి, నేను హిందూపూర్లో సేవ చేస్తున్నాను, మీరు నాకు బాగా పరిచయం లేండి అన్నాడంట. ఎలాగండి అని అంటే, మీరు నాకు వరుసగా తాత అవుతాడు అన్నాడంట. అదేంట్రా బాబు అనుకున్నాడంట. ఏం లేదు సార్, నేను చెప్తాను కదా అని స్టేజ్ ఎక్కి మాట్లాడాడంట. ఇంతకీ ఎందుకన్నాడంటే, శ్రీదేవి ఇతనికి సువార్త చెప్తే రక్షణలోకి వచ్చాడు, అందుకే తాత అన్నాడు. సరే వచ్చేసాడు. వచ్చి పక్కన కూర్చుంటే, బాబు శ్రీదేవి ఎలా ఉంది సార్? చనిపోయింది సార్. శ్రీదేవి బాగా పరిచయం చేసిందా? చాలా బాగా చేసింది సార్. ఆమె చచ్చిపోయే లోపల లెక్కల ప్రకారం మారు మనసు పొందిన వాళ్ళు మొత్తం 800 మంది. 800 మంది. 14 మంది పరిపూర్ణ సేవకి వెళ్ళారు. అందుట్లో నేను ఒక్కడిని, నా భార్య కూడా. మేమిద్దరం ఆమె పరిచర్య చేస్తే ప్రభువులోకి వచ్చాం, ఆమె ప్రోత్సహిస్తే పరిచర్యలోకి వెళ్ళాం. 14 మందిని పరిచర్యలోకి పంపించింది, 800 మందిని ప్రభువు దగ్గరికి నడిపించింది. కాళ్ళు లేవు, చేతులు లేవు. ఈ లోకరీతి ఆవిడ ఎందుకురా ఉండేది అనుకున్నాం, కానీ దేవుడి రాజ్యాన్ని కట్టింది. నీ కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, వసతులు ఉన్నాయి, ఆరోగ్యం ఉన్నది, వనరులు ఉన్నాయి. దేవుడు అనేకమైన తలాంతులు, వరాలు ఇచ్చాడు. దేవుని రాజ్యం కట్టడంలో నీ పాత్ర ఏంటి? ఒకసారి ఆలోచించుకో. నీకోసం ప్రాణం పెట్టి యేసయ్య, నా కోసం ఇది చేసి పెట్టవా? నువ్వు నీకు కావాల్సినవన్నీ నేను ఇస్తాను, నీకు నా కోసం చేసి పెట్టవా అని అంటే,
అదొక్కటి అడగొద్దు ప్రభా, నాకు టైం లేదని అంటావా? అది ఒక్కటి అడగొద్దని అంటావా? ఏం చేస్తున్నాం? ఆలోచించుకోండి. తలంచండి, కళ్ళు మూసుకోండి. ఒక 2 నిమిషాలు, ఇంతసేపు వాక్యం విన్నాం కదా, ఒక 2 నిమిషాలు ఆ వాక్యం మన హృదయంలో సర్దుకునేటట్లు చేద్దాం. తొందర ఏమీ లేదు, కొంచెం నెమ్మదిగా మనతో మనం మాట్లాడుకుందాం, మనల్నే మనం ప్రశ్నలు అడుగుదాం. కొంచెం తొందరొద్దు, ఒక్క 2 నిమిషాలు. దేవుని రాజ్య నిర్మాణం విషయంలో నా పాత్ర ఏంటి? అసలు ఎక్కడైనా నా పాత్ర ఉందా? ఎక్కడైనా ఏమన్నా చేయగలిగానా? నేను ఏమన్నా చేయగలిగానా? ఒక సాక్షిగా ఉండగలిగానా? ఒక వ్యక్తికి ప్రభువుని పరిచయం చేయగలిగానా? ఒక వ్యక్తిని నేను ప్రోత్సహించగలిగానా? ఒక వ్యక్తికి నేను సహాయపడగలిగానా? ఆలోచించుకోండి ఒకసారి. ఒకవేళ నీ హృదయం ఏమి చేయలేదు అని అనిపిస్తే, ప్రభా నేనేం చేయలేదు ప్రభా, నన్ను క్షమించు, నేనేం చేయలేదు ప్రభా, నన్ను క్షమించు. ఇంకా దీంట్లో వాదిచ్చేది ఏమీ లేదు, దీనికి నేనేమి సర్దుబాటు చేసుకునేది కూడా ఏమి లేదు. నాకు చాలా ఇచ్చావు ప్రభా శ్రీదేవితో పోల్చుకుంటే, కానీ శ్రీదేవి చేసినటువంటి పరిచర్యలో నేనేం చేయగలిగాను ప్రభా? ఏం చేయలేకపోయాను. నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు. నేను నీకు లోబడతాను ప్రభా, నేను నీకు లోబడతాను, నీకు విధేయతగా ఉంటాను ప్రభా. సున్నితమైన మనసు నాకివ్వు. ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నేను ఎవరితో మాట్లాడాలో మాట్లాడటానికి నాలో ఆ పురికొల్పుని అనుగ్రహించు ప్రభా. నీ సాక్షిగా నన్ను నిలబెట్టుకో, నన్ను క్షమించు. మనస్ఫూర్తిగా దేవునికి లోబడటానికి ఇష్టపడి పశ్చాత్తాపంతో నేనేం చేయలేకపోయాను, చేయాల్సినంత చేయలేకపోయాను, నన్ను క్షమించు ప్రభా. ఇక నుంచి నేను లోబడతాను ప్రభా నీకు, ఇక నుంచి నేను నీ ముందు తల ఒగ్గుతాను ప్రభా. అలాంటి సమర్పణ దేవుడు కోరుకుంటున్నాడు. సమర్పణ. వాళ్ళు ఆ విధంగా సమర్పణతో ప్రభా మమ్మల్ని క్షమించు అని అడిగినప్పుడు వెంటనే దేవుడు నేను మీకు తోడుగా ఉన్నాను, పని మొదలు పెట్టండి అన్నాడు. ఎవరైతే ఆ విధంగా క్షమాపణ అడుగుతారో, ఎవరైతే సమర్పించుకుంటాడో, ఇప్పుడే దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తాడు.